వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనందరికీ ఈ అవకాశం ఇచ్చిన మన దేవుడు గౌతమ్ బాల్యకి ధన్యవాదాలు సార్. ఆంధ్ర, తెలంగాణలో పేదవారు అంటూ ఉండకూడదని ఒక మహాయజ్ఞం చేస్తూ సాగుతున్న మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సార్‌కి కృతజ్ఞతలు సార్. మన కొండేపి టీమ్ మైంటర్ లీడర్, ది గ్రేట్ లీడర్ సురేష్ సార్. ఎందుకంటే సార్ మనం ప్రతి ఒక్క మీటింగ్‌కి అటెండ్ కాలేం. సురేష్ సారు, ఎంఎస్ఆర్ సార్ మాటలు, ఖైరల్ సార్ మాటలు, ఈ ఆల్ గ్రేట్ లీడర్స్ మా సుబ్బయ్య శెట్టి సార్ అందరి మాటలు విని అవి మన వరకు తీసుకొస్తున్నాడు సార్. మనం తప్పు చేయకుండా చాలా చాలా కాపాడుకునే టీం చాలా వేగంగా ముందుకెళ్ళడానికి చాలా సహకరిస్తూ ఉన్నాడు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సురేష్ సార్కి నా కృతజ్ఞతలు సార్. ఈ చిన్ని సక్సెస్ కారణమైన నా అప్లైనర్లు, నా డౌన్లైనర్లు, నా లైఫ్ లైనర్ అందరికీ ధన్యవాదాలు సార్. ప్రసాద్ సార్, అసలు నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణమైన ప్రసన్న మేడం గారు అండ్ రవి సారు, నా డౌన్లైన్లో అయినటువంటి నాకు మంచి లీడర్లాగా ఉన్నటువంటి ప్రశాంతి మేడము, యాసిన్ మేడము, యమున మేడము, మాలకొండయ్య మేడము, మీ మంచి యాక్టివ్ లీడర్, వయసుతో సంబంధం లేక బాగా యాక్టివ్గా ఉండేటువంటి మోడపోతల వెంకటయ్య సారు, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్. ఈ చిన్న సక్సెస్లో భాగమైనందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బిజినెస్లోకి రావడానికి కారణమైన ప్రసన్న మేడం సార్. ఒక 4 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ అనుకుంటాను సార్, తను వచ్చింది సార్. ఇట్లా వెస్టేజ్ ఉంది బావా అని వచ్చేసింది సార్. మేడము, ప్రసాద్ సార్ వచ్చారు. కానీ నాకు అప్పుడు ఒక ఐడియా ఉండింది, మనం ఇవన్నీ కల్తీయే వాడుతున్నాము, దీనికి ఏం లేదా అని. కానీ సార్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఓకే, నో ప్రాబ్లం, మనం వాడుకోవచ్చు అనేసి నేను కస్టమర్గా 3 నెలలు వాడుకున్నాను సార్. వాడుకున్న తర్వాత మన గురువు గారు సురేష్ సార్ ఒకరోజు వింజమూరు రావడం జరిగింది సార్. వింజమూరు వచ్చిన తర్వాత ఈ బిజినెస్ గురించి కొంచెం తెలుసుకున్నాను సార్. కానీ దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అండ్ 3 జనరేషన్ ఇన్కమ్ సార్. ఇవి చెప్పినప్పుడు వీటికి నేను కనెక్ట్ అయ్యాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు డైరీ ఫామ్ చేసుకున్నాను సార్. నాకు ఖర్చులు బాగా 50-60 వేలు మిగులుతున్నాయి. కానీ నేను చేయలేనప్పుడు, నేను చేయలేనప్పుడు ఆదాయం రాదు కదా నాకు. ఓకే, దీన్నే నువ్వు చేస్తేనే వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. నువ్వు చేసినా చేయకపోయినా నీ కింద ఉన్న టీం చేయటం వల్ల వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో నీకు ఏది కావాలని సార్ నన్ను అడిగారు సార్. దానికి నేను యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం చేస్తేనే ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం చేయకపోయినా, మనం ఒక 2 రోజులు 3 రోజులు చేయకపోయినా, 10 రోజులు చేయకపోయినా, ఒక నెల రోజులు చేయకపోయినా కానీ మన టీం టీం బిల్డ్ అయ్యి చేసుకుంటే టీం చేస్తుంది కాబట్టి మనకు ఉన్న. సో ఇది బెటర్ కదా అనేసి నేను ఆలోచించాను సార్. ఇంకా మంచి వాళ్ళకి సూపర్ ప్లాన్ ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్ సార్. ఒకవేళ సార్ చెప్పాడు సార్ ఆ రోజు, ఒకవేళ యాజ్ ఏ కలెక్టర్ పోస్ట్ చేస్తున్న వాళ్ళు కలెక్టర్గా చనిపోయినప్పుడు వాళ్ళ మిస్సెస్కి ఏమి ఇస్తారు? మళ్ళీ కలెక్టర్గా ఇస్తారా, లేకపోతే కింద నుంచి ఇస్తారా? ఏదో చదువుకుంటే వాళ్ళకి వచ్చే సమ్ పోస్ట్, ఫోర్త్ స్కేల్ పోస్ట్ ఇస్తారు. అలాగే ఇన్సూరెన్స్ కట్టాము, వన్స్ ఒకసారి క్లెయిమ్ అయిన తర్వాత ఇవి రాదు కదా. సో ఇది అలా కాదు, మనం చేస్తూ దురదృష్టవశాత్తు మనం లేకపోయినా మన ఫ్యామిలీకి మన అండగా ఉంటుంది. సో చాలా బాగా కనెక్ట్ అయింది సార్ ఇది. దీంట్లో చాలా 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 ఎంత మంచి ఉందంటే సార్, 10 మందికి మంచి చేస్తూ నువ్వు మంచి చేసుకోవచ్చు. 10 మందితో పాటు 10 మందిని ఎదుగుతూ కూడా మనం కూడా ఎదగొచ్చు సార్. దీంట్లో ప్రొడక్ట్స్ మాత్రము నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుకోవటం మొదలు పెట్టాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్కి, తనకి ఆ డస్ట్ ఎలర్జీ ఉండేది సార్. దగ్గులు వస్తే ఆగేది కాదు, తుమ్ములు వస్తే ఆగేది కాదు. అప్పుడు సార్ వాళ్ళని అడిగి రెస్పోకేర్ తీసుకొచ్చి వాడాం సార్. ఒక 2 మంత్స్ వాడిన తర్వాత తనకి ఇంతవరకు వాళ్ళకి ఆ దగ్గు, ఆ ఎలర్జీ అనేది కనపడలేదు సార్. అలాగే దీన్ని మనం మందులు అంటున్నారు కానీ సార్ ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ సార్. మా ఇంట్లో మా పాప వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ ఒక 8 సప్లిమెంట్స్, ఈవినింగ్ ఒక 8 సప్లిమెంట్స్ తీసుకుంటారు సార్. దీనివల్ల ఆరోగ్యం చెడిపోవటం అంటే సార్, మన ఆరోగ్యం బాగుపడటమే ఉంటుంది. అంత మంచిగా ఉన్నాయి సార్ ఈ సప్లిమెంట్స్. ఓకే,
సార్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయి చెప్పినప్పుడు కరెక్ట్‌గా తెలవని వాళ్ళకి రిజెక్షన్సే వస్తాయి సార్ మనకి. కానీ వాళ్ళకి తెలవదు కదా సార్. కానీ మనం అవి మనసులో తీసుకోకూడదు సార్. మనం ఎవరైతే మన లీడర్స్ మన అప్లైనర్ ఉన్నారో, వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ ముందుకు వెళ్తే దీంట్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విజయం అందుకుంటారు సార్. నేనైతే సార్ నాకు ఇక్కడికొచ్చిన తర్వాత మా అప్లైనర్ ప్రసన్న మేడం చూసి ఎలా కష్టపడాలో నేర్చుకున్నాను సార్. ప్రసాద్ సార్‌ని చూసి లౌక్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను సార్. శ్రీదేవి మేడం చూసి సిస్టమ్‌ని కనెక్ట్ అయితే ఎలా విజయం సాధిస్తారో నేర్చుకున్నాను సార్. మా రవి సార్‌ని చూసి అందరితోటి ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే మనకి వ్యక్తులొస్తారు. మన వెంట వ్యక్తులు నడుస్తారు. అసలకి మనం ఎలా ఉంటే మన వ్యక్తిత్వం ఎలా మార్చుకోవాలి? ఎలా ఉంటే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతామని మన మెంటర్ ద గ్రేట్ లీడర్ సురేష్ సార్‌ని చూసి ఫాలో అవుతూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను సార్. ఇంకా నేర్చుకోలేదు సార్. నాకు దొరికిన ఈ లీడర్స్ కూడా చాలా డెడికేట్‌గా వర్క్ చేస్తున్నారు సార్. యాక్చువల్‌గా నేను దీని గురించి ఒక 3 నెలలు మాత్రం అసలకి ఏం చేయలేదు సార్. స ఇంట్లో నా ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను, వాడుకుంటూ ఉన్నాను. ప్రతి మీటింగ్‌కి వెళ్తూ వింటూ ఉన్నాను సార్. వెళ్తూ ఇలా ఉన్నప్పుడు గ్రే మన గ్రేట్ గురూజీ సుబ్బయ్య శెట్టి గారు సార్ మీటింగ్‌కెళ్ళే అవకాశం వచ్చింది సార్. మేబీ 4 ఆర్ 5 మంత్స్ బ్యాక్ అనుకుంటాను సార్. ఆ వెళ్ళక ముందల నేను ఎంత కోపంగా ఉండేవాడినంటే, అసలకి ఏ చిన్న కోపం వచ్చినా ఇంట్లో వస్తువులను పగలగొడితే ఇట్లా ఉండేవాడిని సార్. కరెక్ట్‌గా వెళ్ళక ఒక వారం రోజుల ముందల నాకు కోపమొస్తే, ఒప్పో రెనో ఫోన్ నా దగ్గర ఉండేది సార్. దాన్ని దాని మీద కోపం వచ్చి మాడ మీద టీవీకేసి కొడితే టీవీ పోయింది, ఫోన్ పోయింది సార్. అంత కోపంగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే గురువు గారి దగ్గరికి వెళ్ళానో, గురువు గారి కాడ అంటే తెలుసు మంచి బిజినెస్ సారోళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ మనం అక్కడికెళ్తే మంచి నాలెడ్జ్ వస్తది. బిజినెస్ కానీ చెప్పారు. సో, వెళ్ళాను సార్. ఇక్కడ చాలా చాలా ఉపయోగపడింది సార్. మైసూర్ మీటింగ్ అని. అక్కడి నుంచి చాలా మారిపోయాను సార్. మళ్ళా అంటే యాక్చువల్‌గా సార్ మనకి బ్యాక్ ఉన్న సహజమైన గుణం మళ్ళా వస్తూ ఉంటది సార్. కానీ అది ప్రతి ఒక్క మీటింగ్ వెళ్ళినప్పుడు అది కొంచెం కొంచెం దాన్నంటే వచ్చేదాన్ని అణచివేసుకోవటం. రేస్‌లో మనం ఎలా ముందలకెళ్ళాలి అనే విషయం తెలుసుకుంటూ ఫీల్డ్‌లో వర్క్ చేయటం మొదలుపెట్టాను సార్. 3 మంత్స్ నుంచి చేస్తున్నాను సార్. బిజినెస్ అనేది. నేను యాస్ ఎ కస్టమర్‌గా 6 మంత్స్ ఉంది సార్. 3 మంత్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాను సార్. కానీ ఈ బిజినెస్‌లో చే చేస్ చేస్ చిన్న సక్సెస్ తీసుకున్నాను సార్. అది మాత్రం నిజంగా నా ఒక్కడి సక్సెస్ కాదు సార్. నా లీడర్స్ సార్. ప్రశాంతి మేడం, యమున మేడం, మాలకొండయ్య సార్. టీమ్ వర్క్ కదా సార్. ఒక్కడి వల్ల అయ్యే పని కాదు సార్. ఎట్లా అంటే సార్ నేను నా టీమ్ 105 అయినా గానీ, ఆ కష్టంలో ఒక 20% కూడా లేదు సార్. సో, మా సురేష్ సార్ ఎప్పుడు చెప్తుంటారు సార్. లీడర్‌గా ఉంటూ లీడర్‌ని తయారు చేయగలిగినప్పుడే నువ్వు ఈ బిజినెస్‌లో సక్సెస్ కాగలవని. సో, నేను ఆ పాయింట్ మీద వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తున్నానో లేదో తెలవదు సార్. నేను వెళ్తున్నానని అనుకుంటున్నాను. వీటన్నిటికంటే ముందల సార్, నేను ఈ ఫీల్డ్‌లో ఇలా వర్క్ చేయటానికి మా మేడం గారు సార్. నాకు 20 గేదెలున్నాయి సార్. వాటిలో వాటి మేత, పాలు పిండుకోవడం ఇవన్నీ పని చాలా ఎక్కువ ఉంటది. మీకు తెలిసుండొచ్చు అనుకుంటున్నాను. కానీ మా మేడం గారు మీటింగ్ అన్నా గానీ, ఈ వెస్టేజ్ పని నేను చేసుకుంటా. మీరెళ్ళండి సార్. నేను చేసుకుంటా. మీకు ఇబ్బంది లేదు. మీరెళ్ళండి అంటారు సార్. ప్లస్ అలా అంటూ కూడా సాయంత్రం పని అయిపోయిన తర్వాత, సార్ వెళ్దాం మనం ఇక్కడికి హోమ్ మీటింగ్‌కెళ్దాం. ఇక్కడికెళ్దాం నన్ను తీసుకువెళ్తారు సార్. సో, నా ఈ చిన్ని సక్సెస్‌లో నాకన్నా ఎక్కువ కష్టపడుతుంది మా మేడం గారు సార్. సో, ఫస్ట్ మా మేడం గారికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. నేను తీసుకున్నాను సార్. కానీ నేను ఇది చేయటానికి ఈ అవకాశాన్ని కల్పించాలంటే తను కల్పించబట్టే నేను చేయగలుగుతున్నాను సార్. ఓకే. ఈ వెస్టేజ్‌లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సార్, మనం ఇక్కడ ఎవరిని మోసం చెయ్యట్లేదు. మనం ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు సార్. మళ్ళా చెప్తున్నాను. మన ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయో మనం వాడుకున్నామంటే మనకు తెలుసు. ఆ విషయాన్ని షేర్ చేస్తున్నాను సార్. ఆ విషయాన్ని షేర్ చేస్తూ మనం ఆరోగ్యాన్ని తీసుకుంటూ
ఆదాయం ఎలా తీసుకోవాలని మన అప్లైనర్స్ నేర్చుకుంటూ తీసుకుంటూ పోవటమే సార్. అంతేకాని ఇది బయట వచ్చే కొన్ని స్కీమ్ల వల్ల వాటి వల్ల కొంతమంది త్వరగా నమ్మలేకపోతున్నారు సార్ మన ప్లాట్ఫామ్ని. ఇది కూడా అంతే కదా, ఇది కూడా చైన్ మార్కెటే కదా, ఇది కూడా అంతే కదా. లీడర్స్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా మనం మోసపోతున్నామంటే మనం కొంత మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడే మనం మోసపోగలం. సో ఇక్కడ మనం ఏమన్నా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామా లీడర్స్? లేదు కదా లీడర్స్. మనం ఇక్కడ రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. మనం ఆధార్ కార్డు ఇస్తే మనకు ఫ్రీగా ఐడి ఇస్తున్నారు. లీడర్స్. ఐడి ఇస్తూ ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవి కొనుక్కోండి, వాడుకోండి, బాగుంటే షేర్ చేయండి అని చెప్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఇంతే కొనాలి, ఇవే కొనాలి, మేము ఇచ్చినవే తీసుకోవాలని ఏం లేదు సార్. నీకు ఏమైతే కావాలో అవే కొనుక్కోండి సార్, మీరు వాడుకోండి, షేర్ చేయండి. ఈ షేర్ చేయటం వల్ల మీకు వచ్చే ఆదాయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మన డిప్యూటీ ఇది ఎలా నెట్వర్కింగ్ మార్కెట్కి బయట ఉన్న మార్కెట్కి అలాగే ఏంటి తేడా అని చెప్పారు. ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు నిన్న. అంటే మామూలుగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనం టీమ్ బిల్డ్ ఎలా చేస్తాం, ఎలా అంటే మన అక్కడ తయారైన మా బయట ఉన్న మార్కెట్, ఇప్పుడున్న సంప్రదాయ మార్కెట్ ఏంటంటే సార్, ఒక వస్తువు తయారైనప్పుడు అది ఒక 40 రూపీస్ తయారైనప్పుడు మన కస్టమర్ కాడికి అది 100 రూపీస్ అయి వస్తుంది సార్. అంటే మధ్యలో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అని, వాళ్ళని వీళ్ళని, ఆ ట్యాక్స్లని, ఇవన్నీ ప్లస్ ఈ అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నిటికి కూడా 100 రూపీస్కి మన కాడికి వస్తుంది. కానీ ఇక్కడ 40 రూపీస్ తయారైన వస్తువు మనకి 100 రూపీస్ వస్తుంది. కానీ దాంట్లో 60 రూపీస్ మనకే వస్తుంది సార్. కొనుక్కున్న మనకే ఆ 60 రూపీస్ మనకే అందుతున్నాయి. అక్కడైతే ఆ 60 రూపీస్ మనం వాడుకొని సెలబ్రిటీస్ కనో, వాళ్ళకన్నా, వీళ్ళకన్నా, టీవీ ఛానల్స్ కన్నా, పేపర్స్ కన్నా వీళ్ళకి ఇస్తున్నాం. కానీ ఇక్కడున్న బ్రహ్మాండమైన అవకాశం ఏంటంటే సార్, ఇక్కడున్న వచ్చే 60 రూపాయలు మనం కొనుక్కొని మనం వాడుకుంటూ మన డబ్బులు మనమే తీసుకుంటున్నాం సార్. సో ఇంత మంచి ఆపర్చునిటీ దీంట్లో చేయటం చాలా మంచిదంటారా కాదంటారా? మంచిదే కదా లీడర్స్. సో ప్రతి ఒక్కరూ ఇది గమనించుకొని ఇది చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఒక మంచిని షేర్ చేయడంలో తప్పులేదు కదా సార్. ఎవరైనా మంచిని షేర్ చేయడంలో తప్పులేదు కదా. ఇప్పుడు మనందరం అదే చేస్తున్నాం సార్. దానికి మనం గర్వంగా ఫీల్ అవుదాం సార్. ఒక మంచిని షేర్ చేస్తూ మనం బ్రతుకుతూ మన కింద కొంతమంది నిలబడుతూ కొంతమంది నిలబడటానికి అవకాశం ఇస్తున్నాం సార్. మన అప్లైన్లు మనకి ఎలాగో మనం కూడా అలాగే చేస్తూ పోతూ ఉంటే దీంట్లో మనకి విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. సార్ దీంట్లో విజయానికి ఫస్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే సార్, ఉదయాన్నే జూమ్ వినటం వల్ల, ప్రతిరోజు జూమ్ వినటం వల్ల మన ముందులో మన పైన వాళ్ళకు, మన లీడర్స్ మనకి చెప్పాల్సిన విషయాలు, మన పైన వాళ్ళ అనుభవాలు, ఇవన్నీ వాళ్ళు చేసిన మిస్టేక్స్, వాళ్ళు దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకున్నారు, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి మనం కరెక్ట్గా తొందరగా మన లెవెల్స్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సార్. చాలా అంటే చాలా. అంటే సార్ ఈ జూమ్ ఎవరైతే ప్రతిరోజు జూమ్ అటెండ్ అవుతారో, శ్రద్ధగా వింటారో, వాళ్ళు మాత్రం 60% సక్సెస్ అయినట్టే సార్. 60% సక్సెస్ అవుతారు సార్. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను సార్. దెన్ తర్వాత మీటింగ్స్ సార్. మీటింగ్ అంటే ఎంత అంటే, ఎప్పుడైతే మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం సార్, వాడుతూ ఉంటాం. ఆ క్రమంలో ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది సార్. తర్వాత మనం ఏం చేస్తాం సార్? ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకునే వాడాలి కదా సార్. సో లైక్ మీటింగ్ అనేది కూడా సేమ్ అలాగే సార్. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయో, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం అంత ఛార్జ్ కావచ్చు. ఛార్జ్ అంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవడము, మన ముందర వాళ్ళని చూసి ఎలా మనం ఒక అచీవ్ రావడము. సో ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి సార్. మీటింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం చేసిన ఈ పనిలో ప్రాణం సార్. మీటింగ్స్ అంటే ప్రాణం సార్. ఆ మీటింగ్స్ని ఎవరైతే అవాయిడ్ చేస్తారో, నేను సొంత రాజ్యాంగం నేను చేసుకుంటాను అనుకుంటారో, వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు సార్. సార్ మీరు కోప్పడ్డా నాకు ఇబ్బంది లేదు. ఈ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఎవరైతే మీటింగ్కి అటెండ్ కారో వాళ్ళు ఎప్పటికీ విజయం సాధించలేరు.
అది సార్. ఇంకోటి ఏంటి సార్, ఇక్కడ మనం కొత్త రాజ్యాంగం రాసి కొత్త సిస్టమ్ చేసి మనం చేసేది ఏం లేదు సార్. ఉన్న సిస్టాన్ని ఫాలో అవటం, మన అప్లయర్కి ఫాలో అవటం, వాళ్ళు ఇచ్చే విలువైన సలహాలు తీసుకొని మనం ముందరికి వెళ్ళటమే. సో ఇది కనెక్టింగ్ బిజినెస్ అంటే కనెక్ట్ చేసుకోవటమే సార్. నిజంగా సురేష్ సార్ గ్రేట్ లీడర్ సార్. ఎవరికి ఏం కావాలో ఎంత కావాలో అంత తీసుకోవచ్చు సార్. సార్ కాడ నాలెడ్జ్, అంత నాలెడ్జ్ ఉంది సార్. నేను మొన్న లీడర్స్ మీటింగ్ జరిగినప్పుడు వెళ్ళాను సార్. యాక్చువల్గా అటెండ్ కాలే. తిని ఎలా కనెక్ట్ చేసుకోవాలనే దాంట్లో నేను మ్యాక్సిమం చెప్పండి నిల్లాను సార్. ఇప్పటి వరకు నాకున్న పరిచయాలతోటి ఏదో అలా అలా కనెక్ట్ చేసుకుని పోయాను. కానీ ఆ లీడర్స్ మీటింగ్లో ఒక వ్యక్తిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో, నా కాడ ఏం లోపించిందో అది నేను తెలుసుకున్నాను సార్. అది తెలుసుకొని ఇప్పుడు దాని మీద పెంచుకోవడానికి, దానికోసం కొంచెం ఫోకస్ పెట్టి దాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్నాను సార్. సో ఇలా ప్రతి ఒక్క మీటింగ్లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు సార్. కాబట్టి ప్రతి ఒక్క లీడర్కి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీటింగ్స్ మాత్రం అటెండ్ కండి ప్లీజ్ సార్. మీ అందరికి నేను నమస్కరించి ప్రాధేయపడి చెప్తున్నాను సార్. ఇక్కడ వయసుతో సంబంధం లేదు సార్. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ నాలెడ్జ్లో మనం అంతా నిల్లే సార్. ఎందుకంటే సార్ చెప్తూ ఉంటారు ఏమనంటే, మన పూర్వీకులు మనము ఎంత చేసిన వాళ్ళం కాదు సార్. మనం ఏదో పనులు చేసుకుంటానో, వ్యవసాయం చేసుకుంటానో, లేదంటే ఉద్యోగం చేసుకుంటానో ఇలా వచ్చిన వాళ్ళం. సో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కొత్తది కాబట్టి ముందర దాంట్లో ఉన్న లోటుపాట్లు నేర్చుకున్నప్పుడు మనం దీన్ని చాలా ఈజీగా, చాలా బాగా, చాలా త్వరగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. సో మీటింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది సార్. మీకు అదే మళ్ళీ చెప్తున్నాను. మీకు బోర్ కొట్టిస్తున్నాను అనుకుంటే క్షమించండి సార్. కానీ ఈ మీటింగ్ అంత విలువైనది సార్. కాబట్టి అందరూ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి సార్. మీ దగ్గరలో ఉన్న మీటింగ్లకు అటెండ్ అయ్యి మీ ద్వారా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి సక్సెస్ తీసుకోవచ్చు సార్. ఇంకో విషయం సార్, నాకు సురేష్ సారు ఒక్క విషయం కూడా చెప్పారు సార్. మనకు మంచి ఒక లీడర్, మంచి గ్రేట్ లీడర్ సిఎన్సి ఆఫర్ అనే దాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటూ ఆ టీంని ముందుకు తీసుకెళ్తున్నారు రవి సార్. కొండేపు టీంలో వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ రవి సార్. రవి సార్ అలా సక్సెస్ అయ్యాడు ఎందుకో తెలుసా అని అడిగాడు సార్ నన్ను. నాకు తెలియక నేనేం చెప్పాను సార్, రవి సార్ బాగా కష్టపడుతున్నారు, బాగా సక్సెస్ అవుతుంది, బాగా వాళ్ళ ఈ విషయాన్ని తీసుకెళ్ళి సక్సెస్ అయ్యాడని చెప్తే, లేదు సార్ మీరు గమనించారో లేదో, మన జూమ్ 300 మంది ఉంటే 170 మంది రవి సార్ టీమే ఉంటుంది సార్, మీరు గమనించండి. సో రవి సార్ 170 మందికి వెళ్ళి చెప్పలేడు కాబట్టి ఆ జూమ్లో 170 మందిని కూర్చోబెట్టడం బట్టి రవి సార్ అంత సక్సెస్ అయ్యాడు. సో మీరు కూడా అలా సక్సెస్ కావాలంటే మీ టీంలో ఎక్కువ మందిని జూమ్లో అటెండ్ చేయించగలిగితే లీడర్స్ ఖచ్చితంగా సక్సెస్ మీదే లీడర్స్. ఓకే, ఇది నీకేం తెలుసు అని మీరు అనుకోవచ్చు సార్. నాకు తెలిసి నేను చెప్తున్నాను సరే, ఏదైనా తప్పు ఉంటే మాత్రం మన్నించండి సార్. నేను ఈ జూమ్లో అటెండ్ కావడం ఎంత ఉపయోగం నాకైతే తెలుస్తుంది సార్. మీరు కూడా తెలుసుకోండి సార్. అందరికి కాదు సార్, ఎవరైతే అధికార్యం సార్ ఒక రైతు సార్ చదువుకుంది కూడా తక్కువ, కానీ సార్కి నేర్చుకోవాలి చెయ్యాలనే తపన చాలా ఎక్కువ సార్. అందుకే సార్ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు సార్. ప్లస్ సారు ఒక రైతుగా ఉంటూ తన ఆరోగ్యానికి వాడుకొని ఆరోగ్యం బాగుపడటం వల్ల ఈ బిజినెస్ దీంట్లో బిజినెస్ చేయొచ్చు, నేను మంచి చేస్తూ సార్ ఎలా ఎదుగుతున్నాడో ఒకసారి గమనించండి సార్. అట్లాంటి లీడర్ మనకు ఆదర్శమా కాదా సార్? ఒక రైతుగా ఉంటూ ఇంకో విషయం సార్కి ఈ బిజినెస్ చేయాలంటే సార్ అక్కడ ఏమన్నా పేదవాడుగా లేనివాడు, వెల్ సెటిల్డ్ సార్. కానీ ఈ బిజినెస్ చేస్తూ 10 మందికి ఉపయోగపడాలి, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలని వచ్చాడు సార్. సో ఇలా కొంతమందిని ఆదర్శంగా తీసుకొని, అంటే నేను ఎందుకు చెప్తానంటే, మనం ఒకసారి సురేష్ సార్ కాలేం, ఆనంద్ సార్ కాలేం, రవి సార్ కాలేం. మనలాగా సాధారణ స్థితి నుంచి చిన్నగా ఎవరైతే ఎదుగు వస్తున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎదగాలనేసి. అంటే సార్ సుబ్బయ్య శెట్టి సార్ కొన్ని గోల్స్ పెట్టి షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ చెప్తారు. ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పైకి వెళ్ళాలని అంతే చెప్పాను సార్. మనం సురేష్ సార్ అంత ఒకసారి కాలేం సార్. సురేష్ సార్ రెండు కష్టపడితే అంత అయ్యాడు. సో సురేష్ సార్ ఎలా పైకి ఎదిగాడో నేనైతే గమనించలేదు సార్. నేను గమనించింది మల్లికార్జున సార్ కాబట్టి మల్లికార్జున సార్నే చెప్తున్నాను సార్. హలో.
సార్ వినపడుతున్నాయా సార్? వాయిస్ క్లియరా సార్? సార్ సార్ వాయిస్ క్లియరా? ఆనంద్ సార్, ఆనంద్ సార్ వాయిస్ క్లియరా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇలా ప్రతి ఒక్కరు సార్ మనకి ఏ హెల్ప్ అయినా మనకి చేయడానికి మన సురేష్ సారు, ఆనంద్ సారు, ప్రసాద్ సారు, రవి సార్, ప్రతి ఒక్కరు సార్, ప్రసన్న మేడం, ఎవ్వరు కూడా మన అప్లైన్ ఎవ్వరు కూడా గుడ్ మార్నింగ్ ఎవ్వరు కూడా. హలో రవి సార్. సార్, అందరికి కొంచెం కో-హోస్ట్ ఇవ్వండి. ఆనంద్ సార్ కి మీకు హోస్ట్ ఇచ్చారు కదా, కో-హోస్ట్ లేకపోవటం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఓకే సార్, ఎలా ఇవ్వాలి సార్ ఇప్పుడు కోహోస్ట్? జస్ట్ వాళ్ళ పేరు మీదకి వెళ్ళి కో-హోస్ట్ ఇవ్వండి అంతే. టచ్ చేస్తే పాస్పెండ్లోకి వెళ్ళి వాళ్ళ పేరు మీదకి వెళ్ళాలి సార్. వాళ్ళ పేరు మీద ఒకసారి నొక్కారంటే మీకు కో-హోస్ట్ అని వస్తుంది ఆప్షన్. ఓకే సార్. హ్యాండ్ రైజ్ చేశారు చూడండి సార్. ఓకే సార్. హోస్ట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ రవి సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. సార్. కంటిన్యూ. రవిప్రసాద్ ఓకే సార్ సార్. కో-హోస్ట్ ఇవ్వండి సార్, సరిపోతుంది. సార్ ఇచ్చాను సార్. ఓకే ఓకే సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ మనము ఈ ఎంత ఒక సాధారణమైన వ్యక్తి కూడా మంచి పొజిషన్కి వెళ్ళడానికి మంచి ప్లాట్ఫామ్ సార్. మనము ఒక్క రూపాయి ఖర్చు పెట్టేది లేదు సార్. మనము వాడుకొని ఆరోగ్యాన్ని తెచ్చుకొని ఇంకొకరికి ఆరోగ్యాన్ని పంచుతూ మనం పైకి ఎదగవచ్చు సార్. ఎంత డెడికేట్గా వర్క్ చేయగలిగితే అంత అంత ఎంత తీసుకుంటే అంత. ఇది ఒక మహాసముద్రం సార్. ఒక్క కంపెనీ 9 దేశాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటే అక్కడ ఉండగలుగుతుంది సార్. మెయిన్లీ అరబ్ కంట్రీస్ సార్. అక్కడ ఫ్రాడ్, ఫేక్ అనేవి అసలు అక్కడ ఉండవు సార్. అక్కడ కూడా ఉందంటే మన కంపెనీ ఎంత మంచిదో. ఫ్రెండ్స్, ఒక ఇంటర్నేషనల్ సిగ్నల్ పాయింట్ లేనట్టున్నారు సార్, కొంచెం వాయిస్ సరిగా రావట్లేదు రవి సార్. హలో సార్, వాయిస్ క్లారిటీ లేదు క్లియరా సార్. సార్? ఇప్పుడు క్లియర్. అక్కడ ఒక చోట ఉంటే మాట్లాడండి. ఓకే, రైట్. ఓకే సార్, ఇప్పుడు క్లియరా సార్? క్లియర్ సార్, అదే పాయింట్ లో ఉండి మాట్లాడండి. ఓకే ఓకే సార్, వాయిస్ క్లియరేనా సార్? ఓకే, థ్యాంక్ యూ క్లియర్ సార్. అక్కడ ఆ పాయింట్ లో ఉండి మాట్లాడండి. థ్యాంక్ సో యూ. మన ఓకే సార్, ఓకే సార్. ఓకే, ఫస్ట్ జూమ్ ఇవ్వటం వల్ల నేను కొంచెం అన్ని పాయింట్లు మర్చిపోతున్నాను సార్, సారీ సార్. పోతే ఇబ్బంది ఏం లేదు. నా టీం అనేసి వచ్చేసి నాదే ఫస్ట్ అయ్యాలి, కొంచెం టెన్షన్ వస్తుంది సార్. నేను చాలా బాగా మాట్లాడగలనుకుంటున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను సార్. సురేష్ సార్కి మాత్రం నేను మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసన్న మేడం సార్. ప్రసన్న మేడం వచ్చేసి 3 నెలలు తిరిగారు సార్. బాబా దీంట్లో జాయిన్ అవ్వు అని. చూద్దాంలే చేద్దాంలే అంటూ ఉన్నాను. ఒకరోజు నైట్ 10 అప్పుడు ప్రసన్న మేడం, ప్రసాద్ సార్ వచ్చారు సార్. వచ్చి దీంట్లో ఉన్నాయని వివరించినప్పటి నుంచి అప్పుడు నేను ప్రొడక్ట్స్ కొని యూజ్ చేయటం మొదలుపెట్టాను సార్. కానీ ఎప్పుడైతే సురేష్ సార్ వచ్చారో వింజమూరు డిఎల్సిపి మీటింగ్లో అక్కడ కనెక్ట్ అయ్యాను సార్. ప్లస్ రవి సార్, వీళ్ళంతా చాలా చాలా నాకు ఎంత హెల్ప్ చేస్తున్నా అంటే ప్రసాద్ సార్ కానీ, రవి సార్ కానీ, శ్రీదేవి మేడం కానీ, ప్రసన్న మేడం కానీ, నా అప్లైనర్గా ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కానీ వాళ్ళకి ఇది టైం, ఈ టైం కాదు అనేది లేకుండా చేస్తున్నారు సార్. నిజంగా దీంట్లో ఉన్న మనకి వెస్టేజ్లో ఉన్న గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇదే సార్. యాక్చువల్గా ఎవరన్నా ఏదైనా హెల్ప్ అడిగితే
చేద్దాంలే చూద్దాంలే అంటారు, కానీ ఎవరు చేయటానికి ముందర రారు సార్. ఇప్పుడు నాకు తెలిసి ఎవరో మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు సార్ వచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ అలా కాదు సార్. ఎవరు ఏ హెల్ప్ అడిగినా కానీ నో అనే ఆన్సర్ అయితే రాదు సార్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సార్ ఇది ఎంత మంచి ప్లాట్ఫామ్. సో మనం ఒకరు ఎదగాలంటే పైన వాళ్ళు మనకు చెయ్యి అందిస్తూ వాళ్ళని ఎదగటానికి కృషి చేసే ప్లాట్ఫామ్ ఏదన్నా ఉందంటే నేను ఖచ్చితంగా చెప్తాను సార్, ఈ ప్రపంచంలో ఉండే అది వెస్టేజ్ మాత్రమే సార్. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వెస్టేజ్లో ఉండి నిలబడి తమ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటారో ప్రతి ఒక్క ఈ అవకాశం ఇక్కడ ఉంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు జారండి సార్, జారండి. ప్లస్ ప్రొడక్ట్స్ వాడు ఆదాయం తీసుకోవచ్చు సార్. మిమ్మల్ని చూసి మీ కింద వారు ఆదాయం తీసుకోవచ్చు సార్. అంటే నేను మీకు చెప్పేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. యాక్చువల్గా నాకు జూమ్ ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా మాట్లాడాలో క్రమ పద్ధతిలో మాట్లాడలేకపోతున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి సార్. ఆనంద్ సార్. ఎస్ రవి సార్, కంప్లీటా? కంప్లీట్ సార్. నేను ఇంకా థ్యాంక్ యూ రవి సార్. సార్ నాకు యాక్చువల్గా ఇంకొక విషయం సార్, నేనైతే నా గోల్ నేను ఏం పెట్టుకొని వచ్చానంటే, నేను ఇప్పటి వరకు ఎన్నో పనులు చేశాను సార్. ఎన్నో వ్యవసాయం చేస్తున్నాను, డైరీ ఫార్మ్ చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను. కానీ ఈ యాక్టివ్ అంటే నేను చేసినప్పుడే వస్తుంది. నేను చేయటం ఎప్పుడైతే ఆగిపోతానో అప్పుడు రాదు. సో నాకు ఇలా ఉండకూడదు, నా ఫ్యామిలీకి ఇలా ఉండకూడదు. నేను చేసినా చేయకపోయినా, నేను ఉన్నా లేకపోయినా నా ఫ్యామిలీ మాత్రం ఇబ్బంది పడకూడదు అని మాత్రం నేను దీంట్లోకి వచ్చాను సార్. నేను ఖచ్చితంగా చేసుకోగలను సార్. ఎందుకంటే నా అప్లైనర్లు, మా మెంటర్ సురేష్ సారు, ఆనంద్ ప్రతి ఒక్కరు సార్ చాలా నేను ఎంత మంచి టీంలో ఉన్నానంటే, వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఎంత మంచిది అనుకుంటున్నానో అంతకన్నా మంచి టీంలో ఉన్నాను సార్ నేను. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటేనే మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఖచ్చితంగా కొన్ని విలువలు, కొన్ని నిజాయితీ, నిబద్ధత ఉన్న టీం అని పేరు ఉంది కదా సార్. దాంట్లో కూడా మన కొండేపు టీము ముందులు ఉంటుంది సార్. సార్ ఇక్కడ మన ఇంట్లో అంటే మనకు ఒక్క అన్న, ఒక తమ్ముడే, ఒక అక్క, ఒక అమ్మ అట్లా కాదు సార్. ఇక్కడ ఎంతమంది ఈ టీంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా మన బంధువులే సార్. ఇంత పెద్ద బంధాన్ని ఎవరైనా ఏదైనా ఏ ప్లాట్ఫామ్ అని మనకి ఇవ్వగలదా సార్? ఇవ్వలేదు కదా సార్. సో ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ లో వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. చాలా గర్వపడుతున్నాను. ఈ ప్లాట్ఫామ్ లో ఉండాలి, ఇంకా కొంతమంది ఈ ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఇంకా కొంతమందిని సో అంటే మనలాగే హ్యాపీగా ఉండేలా చేయాలని చెప్పి నేను చాలా అనుకుంటున్నాను సార్. మా అప్లైనర్లు, మా లైఫ్ లైనర్లు, మా లీడర్స్ వీళ్ళంతా నాకు ఇలా సహకరిస్తూ ఉంటే ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాను. నేను చేస్తాను సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. 1 సెకండ్, ఫస్ట్ టైం మాట్లాడినట్టు ఏం లేదు సార్. నిజంగా చాలా మీరు నాలెడ్జబుల్ పర్సన్. దట్టు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు అసోసియేషన్లో విలువలు ఉన్నాయి. మనందరం కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లేకపోతే మేబీ ఎంత ఫుల్ సక్సెస్ అయితే రాదు. కొండేపి టీం, కొండేపి టీంలో మన గ్రేట్ మెంటర్ మన అందరి అప్లైనర్ సురేష్ సార్, వెల్ నాలెడ్జ్ పర్సన్. దాంతో కూడా అందరం కూడా కలిసి ఉండటం వల్ల ఎంత సక్సెస్ వస్తుంది. అవును సార్. సో ఇవన్నీ అసోసియేషన్లో ఉన్నాయి, నాలో ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అందరం సక్సెస్ అవుతాము. అందరం సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది రవి సార్. థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ మాటలు, విలువైన మాటలు చెప్పారు. మీరు ఎంత స్పీడ్గా సక్సెస్ అవడానికి కారణం కూడా డైలీ జూమ్ జాయిన్ అవటము, మీటింగ్స్ అటెండ్ అవటము, మైసూర్ అండ్ సెమినార్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా హెల్ప్ అని అనుకుంటున్నాను సార్. అవును సార్. సో మీరు ఆల్రెడీ మేము వచ్చి చూసాము, మీ ఇంటి దగ్గర ఫామ్ హౌస్ లా కట్టుకొని బాగా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు డబ్బులతో అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ ఫ్యూచర్ని చూశారు. ఎస్ సార్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏందని, దాని ద్వారా మీరు ఇప్పుడు దీనిలోకి వచ్చారు. కాబట్టి నిజంగా ఇప్పుడున్న యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్కి వచ్చేటువంటి ఒక వే ఉంది. కాబట్టి చాలా స్పీడ్గా మీరు బ్రాంజ్ అచీవ్ అయినట్టున్నారు రవి సార్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. అది నాది ఏం లేదు సార్. నా లైఫ్ లైనర్లు, నా లీడర్స్ వీళ్ళు సార్.
నిజంగా ఎస్ మనం ఎస్ చేసి అవును. చెప్పాను కదా సార్. నేను 10 మందిని జాయిన్ చేయడానికి అమ్మా! ఇంత కష్టమా ఇది? ఈ 10 మంది వచ్చేళ్ళకి నాకు ఇంత పట్టింది. నాకు టీమ్ ఎప్పుడు వస్తదో ఓరి నాయన నేను ఎప్పుడు చేయాలి అనుకునేవాడిని సార్. వన్స్ ఎప్పుడైతే గ్రేట్ లీడర్స్ నా కిందకొచ్చారో ఎస్ వితిన్ నేను ఈ 10 మందిని జాయిన్ చేయడానికి నిలబడితే 15 రోజుల్లోనే 100కెళ్ళిపోయింది సార్ నా టీము. 100+ అయిపోయింది. అదే సార్ సో నెట్వర్క్ మార్కెటింగ్ సీక్రెట్. అదే సార్ నాకప్పుడు అర్థమైంది. ఓకే. సార్ చెప్తుంటే నేను సార్ చెప్తా ఉంటే వినేవాడిని కానీ నా వరకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది సార్. ఎస్ సో ప్రతి ఒక్కరం గమనించాల్సింది ఒకటే రవి సార్. అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టీం ఎందుకు రాదు అని అంటే టీం అనేది మనం చేసే వర్క్ని బట్టి దానికన్నా ముందు మనం మారాలి. యెస్. మనం ఎలా ఉంటున్నాం, మన మాట తీరు ఎలా ఉంటుంది, మన డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది, మన పద్ధతి ఏంటి, ఎదుటి వాళ్ళతో గౌరవిస్తున్నామా, రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నామా, ఎదురువాడిని ఎలా హర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నామా, మనం డ్రెస్ అవును. కోడ్ వెళ్తున్నామా, మనకు నచ్చిన డ్రెస్లో వెళ్తున్నామా, వెళ్ళిన హ్మ్. తర్వాత అక్కడ కూర్చునే విధానం ఇవన్నీ కూడా మన గురువు గారు చెప్తా ఉంటాడు. బిజినెస్ అవును సార్. ఆటోమేటిక్గా వచ్చింది. ముందు నువ్వు హ్మ్. మారు, నీ మైండ్ సెట్లో ఏమన్నా తప్పుగా ఆలోచిస్తున్నావా, ఇవన్నీ కూడా మారితే టీం అనేది ఈజీగా వస్తుంది. ఖచ్చితంగా ఇంకా సార్. టీం రాలేదు అని అంటే బయట ఎక్కడ చూడొద్దు. మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ కూడా చెప్పేది, టీం రాలేదా బయట చూడ, మాకు నీలో నీవు చూసుకు ఏం మారాలి, ఇంకా అవును సార్. ఎక్కడన్నా మిస్టేక్ ఉందా, పాజిటివ్గా ఆలోచిస్తున్నా నెగిటివ్గా ఆలోచిస్తున్నానా, యెస్. ఎవరన్నా కొంచెం ఎదుగుతున్నారంటే వాళ్ళ గురించి నేను ఎలా ఆలోచిస్తున్నాను, హ్మ్. ఇవన్నీ కూడా ఈ బిజినెస్ నేను కూడా దగ్గరుండి గా చూస్తే బిజినెస్ అంతా కూడా బయట లేదు, నాలోనే ఉందని నాకు అర్థమైనాకే కొంచెం మార్పులు వచ్చినాకే టీం వస్తుంది. సో అందులో ఓహ్! మీరు మంచి మనసు గల వాళ్ళు నిజంగానే. మేము మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు గమనించాం కదా, మేడం గారు కానీ మీరు కానీ ఆ రిసీవింగ్ పబ్లిక్ తో మీరు ఉండే విధానము, అందుకని మీకు ఇంకా స్పీడ్ గా సక్సెస్ వస్తుంది రవి సార్. ఆల్రెడీ మీకు సార్ అది ఆ కాదు సార్ రిసీవింగ్ నేచర్ ఉంది. మా మేడం ఎస్ గాని లేకపోతే నేను చేయలేను సార్. ఎస్ ఎస్ సార్ చాలా సార్ సపోర్ట్ ఒకసారి మేడం గారు. గమనించండి సార్. 20 గేదెలున్నాయి సార్. అవును. నాకు మీటింగ్ ఉందంటే నాకంటే ముందల తనే ప్రిపేర్ చేస్తా సార్. ఎస్ అవును. నువ్వు ముందల ఇదిగో రేపు మీటింగ్ ఉంది. నువ్వు ముందల ఇదిగో మేత కోసేయి, ఈ పని చేసేయి, ఈ పని చేసి రేపు ఏ పని లేకుండా చేసుకో. నేను మెయింటైన్ చేసుకొని నువ్వు వెళ్ళిపో. ఎస్ చూడండి సో లీడర్స్, అంటే ఏది మనం కూడా త్యాగం త్యాగం ఉంటుంది, విజయం అనేది చాలా త్యాగం ఉంటుంది అన్నట్టు. ఆ, 1-2 గేదెలు ఉన్న వాళ్ళు కూడా ఉంటాం మనం ఇప్పుడున్న జూమ్లో, లేదంటే ఏదో మన పనులు చిన్న చిన్న పనులు ఉన్న వాళ్ళే మనం సహకరించలేకపోతున్నాం. బిజినెస్లో రావాలి సక్సెస్, తొందరగా టీం రావాలి, ఎవరో ఒకరు రావాలి, వాళ్ళు పాయింట్లు చేసుకుంటూ పోవాలి, అస్సలకు రాదు సార్. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అమ్మ నాన్న కష్టం చూసి వాళ్ళు కూడా పనికి వెళ్తూ, వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళు మళ్ళీ పని చేస్తే వాళ్ళకి చిన్న విషయం కాదు ఇది. మీ లైఫ్ స్టైల్ నిజంగా పర్సనల్గా నాకు చాలా నచ్చింది రవి సార్. ఎందుకంటే నేచర్ దగ్గరగా ఉంటూ ఆల్రెడీ ఆర్గానిక్ ఫుడ్ తింటూ హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండేటువంటి మైండ్ సెట్లు మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మీరు యెస్. ఒక్కర్లే కాదు, మీ ద్వారా కొంతమందికి ఈ యొక్క నాలెడ్జ్ని కావచ్చు ఇట్లాంటి పంచమని అటువంటి ప్లాట్ఫామ్లోకి వచ్చారు. మీరు రావటం యెస్ సార్. కూడా కొండేపు టీంలో ఒక మంచి గ్రేట్ లీడర్ వచ్చినట్టు మాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అవును రవి సార్. సార్. నాకు కొండేపు టీమ్ నాకు దొరకటం అది మహత్తరమైన అవకాశం సార్. నేను రావటం కాదు సార్. నాకు కొండేపు టీమ్ దొరకటం నాకు అదొక వరం అనుకుంటున్నాను సార్. నిజంగానే సార్ అలా మనం భావించాలి. యాక్చువల్‌గా నాకు మా బంధువులంటే ఎవరు హెల్ప్ చేయరని. కానీ నా బంధువుల కన్నా ఆళ్ళకి నిజంగా చెప్తున్నా మా బ్రదర్ కన్నా గాని ఎక్కువ నన్ను చూసుకుంటున్నారు సార్. ఎస్ అంటే ఎస్ బ్రదర్‌ని బ్రదర్‌లాగా చూసుకునేవాళ్ళు ఇలా అలా ఆ టీమ్‌లో నిజంగా నాకైతే అనిపిస్తది. ఇంత మంచి టీమ్‌లో నా అదృష్టం. ఎప్పుడో నేనేదో పుణ్యం పుణ్యం చేసుకుంటాను ఈ జన్మలో కాబట్టి ఈ టీమ్ నాకు దొరికింది. ఎస్ దట్ టూ ఖచ్చితంగా సార్ ప్రతి ఒక్క ప్రసన్న లీడరు మేడం ఇది చూసి గమనించాలి. ప్రసన్న మేడం చూసి నేను నేర్చుకుందేంటి సార్ యాక్చువల్‌గా చెప్తున్నా సార్. నేను 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 నాకన్నా రెండంతలు కష్టం పడుద్ది సార్. ఒక లేడీగా ఉండి టైము అవును. ఏమి చూసుకోకుండా వర్క్ మీద అంత కష్టపడుద్ది సార్. నిజం నిజం. మనం నిజంగా కొండే టీంలో ఆమె మేడం కూడా ఆదర్శంగా తీసుకోవాలి మనం అందరం. ఎందుకంటే అప్లైన్‌లో దొరకడం నా అదృష్టం సార్ అంత కష్టపడుద్ది సార్. నిజం నిజం. ప్లస్ ఖచ్- నాకిక్కడ ప్రసాద్ సార్ గాని, శ్రీదేవి మేడం గాని, రవి సార్ గాని ఎంత విలువైన సలహాలు ఇస్తారంటే, శ్రీదేవి మేడం ఉమ్, సార్ ప్రతిరోజు ఉదయం రోజుకి ఒక్కసారైనా కాల్ చేస్తది. సార్ ఇలా చేయండి, ఇలా చేయండి. నేను ఎస్ న్యూ కదా సార్. నాకు తెలవదు కదా సార్. ఖచ్చితంగా గమనించండి లీడర్, సార్ మాట్లాడే మాటల్లో ఎవరైతే అప్లైనర్స్ ఉన్నామో మనందరం కూడా డౌన్ లైన్స్కి ఇలా సపోర్ట్ చేసి ఇలాంటి గ్రేట్ లీడర్స్ మన లైన్లో వస్తారు. నిజంగా ప్రసన్న మేడం మన అందరికి ఇన్స్పిరేషను. కొండేపు టీంలోనే మేమందరం మంచి మంచి లీడర్ అని చెప్పి చెప్తా ఉంటాం. ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే. ఒకరిని పొగిడాము, ఒకరికి చెప్పాము అని అంటే ఈ మైండ్ సెట్ తీసేయండి ముందు. పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకుని ఏముంది మేడంలో, నాలో ఏం లేదు, ఆమెనే యెస్. పిలిచారు, ఆమెనే పొగిడారు, ఆ మాటలు తీసేయాలి, ఆ మైండ్ సెట్ తీసేయాలి మన మైండ్లో. నిజంగా సార్ కష్టపడ్డ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వెయిట్ సార్.
ఇక్కడ రవి సార్ ఎవరు ఎంత చేస్తే అంత దొరుకుతుంది సార్, అంతకంటే ఎక్కువే దొరుకుతుంది సార్ ఇక్కడ. రైట్ మనం రైట్ నేను మాట్లాడతాను సార్. సార్ ఒక్క విషయం సార్, ఎస్ నేను కనుక తెలిసి తెలియక ఎప్పుడైనా నా లీడర్స్తో కానీ నా లైఫ్ లైన్తో కానీ ఎప్పుడన్నా తప్పుగా ప్రవర్తించుంటే దయచేసి పెద్ద మనసు చేసుకుని మన్నిస్తారని నేను ఈ జూమ్ పరంగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ థ్యాంక్ దయచేసి యూ అవి మనసులో పెట్టుకోకండి. నేను ఎప్పుడన్నా ఏదన్నా మీతోటి కనుక కొంచెం కోపంగా కానీ కొంచెం ఏదన్నా మీకు హర్ట్ చేస్తుంటే మాత్రం దయచేసి అవి మనసులో పెట్టుకోవద్దు మేడం సార్. ఎవరు పెట్టుకో. థ్యాంక్ యూ సార్, పర్లేదు, కోపడేది ఓకే. ఏం లేదు. మీకు అర్థమైంది కదా, నేను ఏదన్నా చేసి ఉంటే అన్నారు, ఏదన్నా చేస్తున్నామా లేదంటే చేసేది ఏం లేదు. చిన్న చిన్న సందర్భాలు వస్తుంటే అదే నేను ఇప్పుడు చెప్తున్నా అందరికి కూడా, పాజిటివ్ మైండ్ సెట్. దేంట్లో కూడా ఓకే. పాజిటివ్ ఎదిగితే మనం సక్సెస్ అవుతాం. నెగిటివ్ ఎదిగితే ఎవరిని మార్చలేము. ఎందుకంటే ఈ బిజినెస్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవరన్నా ఒక మాట చెప్పగానే అలగటము, ఎవరన్నా ఒక మాట ఫీల్ అవటము, ఎవరన్నా ఒక మాట అనగానే లేదు ఏదో అనుకుంటున్నారు నా గురించి, ఈ మైండ్ సెట్ తీసేసి గురువు గారు అన్నట్టు ఎప్పుడు కూడా పాజిటివ్ ఏదన్నా అన్నారంటే ఓకే, నాలో ఏదైనా మార్చుకోవాల్సి ఉందేమో, నా గురించే కదా అనే మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నాము. నాకు తెలిసి ఈ జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి మైండ్ సెట్ లేవు కాబట్టి చాలా సక్సెస్గా ముందుకెళ్ళబోతున్నాము. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ వన్ సెకండ్, ఆల్ ది బెస్ట్. మీరు ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ పర్సన్, మంచి సర్కిల్ ఉంది మీకు, వచ్చే లెవెల్ ఇది కాదు, ఇక నుంచి మంచి మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నారు. సో ఇంకేమైనా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకుంటూ టీంని ఇదే విధంగా లీడ్ చేసుకుంటూ మీరు ఏదైతే అప్లైనర్ అన్నారో అప్లైనర్ని గౌరవిస్తూ డౌన్ లైన్స్తో ప్రేమగా ఉంటే కనుక ముందుకెళ్తే ఈ సిస్టంలో మనం ఊహించిన స్థాయికి వెళ్తాం. మనం ఊహించేది ఒకటి, అందరూ ఏమంటారంటే స్టార్టింగ్లో 10,000 వస్తే బాగుండు, 50,000 వస్తే బాగుండు, 1,00,000 వస్తే సెటిల్డ్. అది కాదు, అవును సార్. అంతకు మించి పైకి తీసుకెళ్తే మన లక్షణాలు మారితేనే లక్షల్లోకి వెళ్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ సెకండ్, థ్యాంక్ ఫీడ్బ్యాక్ యూ సార్. వెళ్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్ సార్. ప్రతి ఒక్కరు కూడా జూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. సో సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసి మనం ఫీడ్బ్యాక్ వెళ్దాము. నేను బిజీ సార్, నాకు ఇంటి దగ్గర పనులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి సార్, కానీ ఆ పనుల్లోంచి బయటపడటానికి ఈ బిజినెస్. ప్రతి ఒక్కరూ బిజీ స్కెడ్యూల్, ఆ బిజీ నుంచి బయటపడటానికి ఈ బిజినెస్. ఎందుకంటే మనకు నచ్చిన టైంలో హార్ట్ఫుల్గా 1 అవర్ చేసినా కానీ ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనం ఉన్న స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి గమనించండి, ఏ లీడర్ మాట్లాడినా వినటానికి ఎక్కువ ఇష్టపడండి. ముందు ఓపిక ఉండాలి. ఏదో మాట్లాడుతున్నాడు, రోజు మాట్లాడే కదా, రోజు మాట్లాడే మనం విని ఏదైనా పాటించామంటే లేదు. జూమ్ అటెండ్ అవుతున్నాం, వెళ్ళిపోతున్నాం. మార్పు ఎక్కడికి వెళ్ళొచ్చుద్ది, మనలోనే రావాలి. కాబట్టి మంచి సెషన్ ఇచ్చిన రవి సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ మనం ఒక్కసారి ఫీడ్బ్యాక్ వెళ్దాం లీడర్స్. ఫీడ్బ్యాక్లో కూడా మీరు జూమ్లో విన్నదంతా చెప్పొద్దు, ఎందుకంటే అన్ని వర్డ్స్ బాగుంటాయి. అందులో మీరు ఎస్పెషల్లీ నేను ఫీడ్బ్యాక్ ఇచ్చిన సార్ రవి సార్, మీ దాంట్లో నేను ఇది నేర్చుకున్నాను, నిజంగా ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలని నేర్చుకున్నాను అని కనుక మనం చెప్పగలిగితే అందరికీ ఉపయోగపడుద్ది, మనకి ఉపయోగపడుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్ రామయ్య సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, రామయ్య సార్. రైట్, ఫస్ట్ ప్లేట్ ఆంజనేయులు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టెస్ట్ వన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. అప్లైనర్ మేడం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే మనకు అప్లైనర్ దేవుడితో సమానం సార్. అవును సార్. మన అప్లైనర్ ఏం చెప్పినా కానీ మనం చేస్తే వాళ్ళు చేయబట్టుకుని నడిస్తే సక్సెస్ అవుతాం అనేది కరెక్ట్ పాయింట్ సార్. అవును సార్. వాళ్ళు ముందల కష్టాలు అవన్నీ పడి వచ్చినారు కాబట్టి ఆ కష్టం మనకు తగలకుండా వాళ్ళ ముందర నడిపించగలిగేవారంటే వాళ్ళ అప్లైనర్ మన సీనియరే కదా సార్. వాళ్ళు ఆ కష్టాలు sir. దాటుకుని ముందరికి వెళ్తారు కదా సార్. సో ఆ కష్టం తను వెనుకున్న వాళ్ళు తగలకుండా చేస్తారు కదా, అప్పుడు మనం వాళ్ళ మాట వింటే మనకు ఆ కష్టం తగలదు కదా, మనం తొందరగా విజయం వైపు అడుగులు వేయొచ్చు కదా సార్. ఎస్ సార్. అదే విధంగా మేము మా టీం మెంబర్స్ కూడా అదే చెప్తున్నాం సార్. మేము ఫాలో అవుతున్నాము, మా టీం మెంబర్స్ కూడా అదే చెప్తూ ముందుకు వెళ్తున్నాం సార్. అవును సార్. మీరు కూడా చాలా కష్టపడుతున్నారు సార్. ఆనంద్ సార్ మాటలో మాకు తెలిసింది సార్. అవును సార్. మీరు అనుకున్న గోల్స్ కూడా త్వరగా ఈ డిసెంబర్కి నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీ గోల్ ఖచ్చితంగా నెరవేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ ప్లేట్ ఆంజనేయులు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు.
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఆంజనేయులు, మాది మంగళగిరి సార్. సార్ నేను ఓకే సార్. వచ్చి జూమ్లోకి వచ్చి దాదాపు 8 నెలలు సార్. 8 నెలలు మిస్ కాకుండా జూమ్ డైలీ ఏ పని ఉండా లేకపోయినా ముందర మాత్రం జూమ్ మాత్రం కంటిన్యూగా వింటాను సార్. అట్టనే నా ఓకే సార్. డౌన్లైనర్కి కింద ఉన్న వాళ్ళు మొత్తానికి ఫోన్లు చేసి 4 ఫోన్లు చేసి 5 జూమ్లోకి అలవ్ చేస్తాను సార్. నేను ఓకే సార్. నేర్చుకోవాల్సి వచ్చింది ఏంటంటే వాళ్ళని మీటింగ్ అంటే దూరం అయిపోతుందిలే, ఏమేమి వెళ్తాంలే, గుంటూరు పడ్డప్పుడు విజయవాడ పడ్డప్పుడు వెళ్దాంలే అని ఆలోచించేవాడిని సార్. ఇంక నేను మార్చుకోవాల్సి వచ్చింది, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. అది ఓకే కాకపోయినా సార్. నాకు డౌన్లైన్ లీడర్లు, మంచి మంచి లీడర్లు, హైమా మేడం గారి, నాగరాజు సారు, అట్నే మన రమేష్ సారు, అట్నే మనకి ఇంకొక సార్ ఉన్నాడు. అది మంచి లీడర్లు వచ్చారు సార్. ఆ లీడర్ని నేను డైలీ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేళకి ఏంది వీళ్ళు ఫోన్ ఎత్తరు, నేను డైలీ పాఠం చెప్పినట్టు చెప్పాల్సి వచ్చిందా అని నా మనసుకు అనిపించేది సార్. ఇవాళ నుంచి నేను మానుకోవాలని చాలా చేయాలనిపిస్తుంది సార్. చాలా రికార్డు సార్ మీరు చెప్పింది నాకైతే చాలా కరెక్ట్ అయింది సార్. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా సార్, మీటింగ్ ఇక్కడ సక్సెస్ సాధించే వాళ్ళు మీటింగ్లకు వెళ్ళిన వాళ్ళే సాధిస్తారు సార్. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. హలో సార్, వినపడుతుందా సార్? ఓకే క్లియరా ఓకే సార్? సార్, వాయిస్ క్లియర్ సార్. చెప్పండి సార్. ఓకే సార్. శ్రీదేవి మేడం అని మా అప్లైన్ ఒక మేడం ఉన్నారు కందుకూరులో. శ్రీదేవి మేడం జాయిన్ అయిన నుంచి ఒక్క మీటింగ్ అంటూ అటెండ్ కాకుండా ఉన్నది లేదు సార్. శ్రీదేవి మేడం ఇప్పుడు తను 3 LOB తీసుకున్నాడు సార్. తన సక్సెస్కి కారణం శ్రీదేవి మేడం మళ్ళీ పెద్ద చదువుకోలేదు సార్, చదువుకుని తక్కువే, కానీ ఆ నాలెడ్జ్ ఆ మీటింగ్లో తీసుకొని సక్సెస్ అయ్యారు సార్. సో మీటింగ్ మనకి ఎంత ఉపయోగపడతాయి అనేది అది ఒక్కటి చాలదా సార్ మనకి. సార్ మీరు కూడా జూమ్ అటెండ్ అవుతున్నారు, మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించిన జూమ్ అటెండ్ అయిన వాళ్ళు 60% సక్సెస్ అయినట్టే సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్, మన ఆంజనేయ సార్ అని చాలా గొప్ప లీడరు. మంగళగిరిలోనే చిన్న ఓకే వ్యాపారం సార్. చేసుకుంటూ కూడా చాలా మంచిగా లీడ్ చేస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రసన్న థ్యాంక్ మేడం యూ గారు అన్మ్యూట్ చేసుకోండి. మీ గ్రేట్ అప్లైనర్ మరి అన్మ్యూట్ ఇచ్చింది చూడండి. ప్రసన్న మేడం గారు అమర్నేని సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం. ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ రవి ప్రసన్న మేడం. నాకు ఈ రవి సార్. అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటాను మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ హలో సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం. నేను వినిపిస్తుంది మేడం, చెప్పండి. నేను అవకాశం ఇచ్చారు అనే దానికంటే సార్, ఫస్ట్ మీరు సిస్టానికి కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే దాన్ని బిలీవ్ చేసి గట్టి నమ్మకం పెట్టి మీ కష్టం సైతం నైటు నేను ఒక 2 విషయాలు రవి సార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నైట్ 12 అయినా 1 గంట వరకైనా వర్షం అని, ఎండని, వానని ఏమి లేకుండా ఫీల్డ్కి వెళ్ళి తను ఓన్గా ఇండిపెండెంట్ లీడర్ లాగా మైసూర్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైతే డిసైడ్ అయ్యాడో, సక్సెస్ కూడా రవి సార్ వెంట అప్పటి నుంచే పరిగెత్తుతుంది. సక్సెస్ కూడా రవి సార్ చూసి ముందు రవి సార్ 2 అడుగులు వేస్తే సక్సెస్ 4 అడుగులు వేస్తుంది. కాబట్టే రవి సారు ఇంత సిన్సియర్ గా ఇంత త్వరగా బ్రాంచ్ లో 4000 పాయింట్లతోటి ఫాస్ట్ ట్యాగ్ 16% లో సారు ఆ లెవెల్ అచీవ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, నీకు మేడం కి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, థ్యాంక్ యూ మేడం. అదంతా మీ గైడ్లైన్స్ లోనే మేడం, మీ గైడ్లైన్స్ లోనే నేను చేస్తున్నాను మేడం. మిమ్మల్ని చూసే యాజ్ ఎ లేడీ అయ్యి ఉండి కూడా వాళ్ళకి పిల్లలు ఇల్లు అనుకోకుండా మీరు ఎంత కష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు పడకూడదు అనుకొని నేను చేస్తున్నాను మేడం. మిమ్మల్ని చూసే నేను నేర్చుకున్నాను కష్టపడటం. మాకు చిక్కిన మా టీంలో, కొండేపు టీంలో ఒక బెస్ట్ లీడర్ అని ఇందాక ఆనంద్ సారు అన్నట్టు నిజంగా మంచి ఉన్నత భావాలు గల వ్యక్తి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, హోమ్ మీటింగ్కి వెళ్ళిన రోజు మీకు తెలియని విషయం, సార్ చెప్పని విషయం నేను చెప్తా వినండి. హోమ్ మీటింగ్కి వెళ్ళిన రోజు నాకంతా తెలుసు,
మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ నా వరకే నేను అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్‌లు యూజ్ చేస్తాను. ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాను. నాకింత అవసరం లేదు అని ఫస్ట్ హోమ్ మీటింగ్ రోజు సార్ నాకు చెప్పడం జరిగింది. లేదు లేదు రవి సార్ జస్ట్ మాకు ఒక 2 మినిట్స్ ఇచ్చి వినండి అనంటే, విన్న తర్వాత సరే చూద్దాము అనని అప్పుడు ఒక సీఎన్సీ తీసుకొని ఆగిపోవడం జరిగింది. ప్లస్ మళ్ళీ ఒక 2, 3 నెలలు మళ్ళీ రవి సార్ కోసము నేను, రవి సారు, ప్రసాద్ సారు నైట్ 12 వరకు గూడా అక్కడ ఉండి సిస్టాన్ని కనెక్ట్ జేసి, వచ్చి మళ్ళీ టీమ్ ఫార్మ్ చేసుకునేదానికి అవకాశం కలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ ఎవ్వరైనా రవి సార్ అన్నట్టు మీటింగ్ టు మీటింగ్‌కొచ్చి కొండేపులో చిన్న డీఎల్‌సీపీ మీటింగ్‌లో కొచ్చి సురేష్ సార్ మాటలు విన్న తర్వాత అప్పుడు కనెక్ట్ అయ్యి, నా ప్రమేయం లేకుండానే అప్లైనర్ అని నాకు గొప్పగా పొగుడుతున్నాడు. కానీ నేను సర్వీస్ ఇచ్చింది రవి దగ్గరికెళ్ళి చెప్పింది, చేసింది చాలా తక్కువ. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ లీడర్ లాగా తయారయ్యారు. నాకై నేనే ఈ వర్క్ నాది, ఈ బిజినెస్ నాది, నా ఫ్యామిలీ కోసం నేను ఎప్పుడైతే అర్థం చేసుకొని, బిలీవ్ చేసుకొని నిలబడ్డాడు కాబట్టే ఈరోజు సక్సెస్ గూడా 100% చాలా త్వరగా తీసుకోవడానికి అవకాశం కలిగింది. చాలా ఎక్సలెంట్ లీడరు. చాలా మంచి జూమ్‌లో గూడా చాలా మంచి మంచి పాయింట్లు చెప్పి అందరికీ బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. చాలా థాంక్స్ సార్ రవి సార్. థ్యాంక్ యూ మేడం. ఇదంతా మీరు తయారు థ్యాంక్ యూ చేయటమేనా మేడం? ప్రసన్న మేడం అని మన రవి ప్రసాద్ సార్ అప్లైనరు. సార్ యొక్క డెడికేషన్ చూసి అసలు సార్ ఇంత బిజీ కోటి సార్ సిగ్నల్ లేదు లాగుంది. ఉంటే ఏ శక్తి ఆపలేదు. కోటి సార్ సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదు సార్. ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకేనా? ఓకే. ఓకే. ఆసక్తి ఉంటే ఈ శక్తిని అసలు ఆపలేము. అందుకని ఒక మంచి లీడర్ దొరికాడు. థ్యాంక్ యూ మేడం. మీ సక్సెస్ లో ఖచ్చితంగా రవి సార్ పార్టిసిపేట్ చేసి మంచి విజయకేతనం ఎగరవేసినందుకు, మీలాంటి అప్లైన్ దొరికినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇంకా ముందు ఉన్నారు. కృష్ణవేణి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కృష్ణవేణి మేడం గారు. కోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. మా అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్. మీ సిస్టమ్ అని బాగా గుడ్ మార్నింగ్ తల్లి. ప్రసాద్ సార్. రవి సార్ అన్నాడు. రవి సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రవి ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన సిస్టమ్ అని సరే సార్. మీరు చెప్పిన సిస్టమ్ అని నాకు బాగా నచ్చింది. నా స్ట్రీమ్ ముందుకు తీసుకెళ్తా సార్. కృష్ణవేణి. థ్యాంక్ యూ మేడం. మీరు ఖచ్చితంగా వెళ్తారు మేడం. గ్రేట్ లీడర్ అవుతారు మేడం. నేను ఆ మీటింగ్కి వెళ్ళి నా టీం ముందుకు తీసుకెళ్తాను సార్. గుడ్ మార్నింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. దగ్గర నుంచి చెప్పాలంటే సార్. గుడ్ మార్నింగ్ సార్ రఘుప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. సార్ స్టేషన్ మాత్రం సూపర్ సార్. ఈరోజు మీరు కష్టపడినట్టు 3 months లో ప్లాన్ చేయాలన్నట్టు హైలైట్ సార్. అది మేము కూడా మీరు చెప్పిన పాయింట్లను కనెక్ట్ చేసుకొని అన్ని పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. మేము మీటింగ్కి వస్తున్నాము కానీ కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాం సార్. మీలాగా నేర్చుకొని బాగా టీంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. మీ గోల్స్ డిసెంబర్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఓకే. థ్యాంక్ యూ గోపి సార్. రవి సార్ అని చెప్పవరం మీరు కూడా చూసి రవి సార్ ఆర్టిఫిషియల్ లెగ్ తెలుసు సార్. చాలా సార్ని చూస్తే మనం ఎంత నేర్చుకోవచ్చు. సార్ బాగా చేస్తున్నాం. సార్ని చూసి మనం ఎంత నేర్చుకోవచ్చు సార్. సార్ ఆర్టిఫిషియల్ లెగ్ అయినా కానీ ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ సిన్సియర్ గా చేస్తున్నారు చూడండి సార్. అన్ని బాగున్నా మనం చేయలేమా? ఎల్ఓబితో సిల్వర్ డైరెక్టర్ అయ్యారు సార్. అదే సార్. అంత చేస్తున్నప్పుడు అన్ని ఉన్న మనం చేసుకోలేమా సార్? మా టీం వచ్చింది. టీం ద్వారా మా అప్లైన్లు మా డౌన్ లైన్లు అప్లైన్ సహకారంతో డౌన్ లైన్ తోటి అందరితోటి బాగా ఇదిగా చేస్తున్నాం సార్. మేము మాదేం లేదు సార్. మా కృషి అంతా ఏం లేదు సార్. మేము చేస్తున్నాము మా అప్లైన్లో డౌన్ లైన్ సహకారంతోనే ఇదంతా ఇది అవుతుంది సార్. ఆ సక్సెస్ అంతా నాది కాదు సార్. ఓకే సార్. కానీ సార్ అందరూ కలిసి చేసే బిజినెస్ సార్ ఇది. బిజినెస్ కాబట్టి మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు కదా సార్. థ్యాంక్ యూ సార్. మీరు త్వరగా ఇంకా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను సార్.
థ్యాంక్ యూ మీ సార్. గోల్స్ మీ గోల్ కూడా థ్యాంక్ యూ సార్. ఓకే సార్. శివరాం ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. శివరాం ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా కష్టపడ్డారు. చాలా బాగా ఉంది మీ టెస్ట్ మనీ. మంచి పాయింట్, అన్ని పాయింట్స్ చాలా బాగా చెప్పారు. దాంట్లో మెయిన్ గా ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే అప్ లైనర్, డౌన్ లైనర్ వీళ్ళని ఏ విధంగా గౌరవిస్తూ ముందుకు పోవాలి వాళ్ళ సహకారంతో అనేది చాలా బాగా అర్థమైంది సార్. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. అదే విధంగా మేము కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివరాం ప్రసాద్ సార్ గ్రేట్ లీడర్ సార్. తిమ్మ సముద్రం 2 times మిమ్మల్ని కలిసాము మేము. మీ ఆతిథ్యం కూడా మేము 2 times స్వీకరించుకున్నాము. అవును సార్. మీ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు సార్ శివరాం ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. రీచ్ అవుతారు సార్. తప్పకుండా సార్. మీరు కూడా అలాగే మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. దొరికారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రవికుమార్ సార్ కందుకూరు. ఒక రవి సార్ లాంటి ఆణిముత్యాన్ని తయారు చేసినటువంటి రవికుమార్ సార్. రవికుమార్ సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. కోటి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ స్పీచ్ చాలా బాగుంది, మోటివేషనల్ గా. మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది మొబైల్ ఛార్జింగ్ తోటి పోల్చి చెప్పారు. నిజంగా అది చాలా ఎక్సలెంట్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అలాగే మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరు కూడా చాలా సూపర్ సార్. ఓకే. థ్యాంక్ యూ రవి సార్. ఏమి మాట్లాడలేదు మీరు. మీలాంటి అప్లైనర్లు చూసే నేర్చుకుంటున్నాను సార్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను సార్. ఓకే సార్. అంతే, మనకి మీలాంటి ఆణిముత్యాన్ని పరిచయం చేసిన ప్రసన్న మేడంకి నిజంగా మేము కృతజ్ఞతలు తెలపాలి. చాలా సార్, చాలా మీలాంటి వాళ్ళకి ఎలా ఉండాలని, ఒక పర్సన్ ఎలా ఉండాలని మీ కాడ చాలా నేర్చుకోవాలి సార్. ఇంకా ఏం లేదు సార్, అది మీ యొక్క అభిమానం అంతే. అది లేదు సార్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం ఒక్కొక్క పాయింట్ తీసుకోవాలని మీకు పోయినసారి కలిసినప్పుడు చెప్పాను కదా. అలాగే ఎవరిని మనకు నచ్చిన పాయింట్ మనం ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. అదే సార్ చెప్తున్నాను. మీరు ఒకటి అంటే ఎలా ఉండాలనేది, ఎలా ఉంటే మనకు సక్సెస్ మీరు చెప్పబట్టే కదా సార్ నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. మీ అప్పులన్నీ అడుగు జాడలో నడుస్తూ ఉన్నారు. ఇట్లాగే మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతిభా మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రతిభా మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రతిభా మేడం. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ జూమ్. ఈరోజు ఈ హడావుడి లైఫ్ లో మనం ఎంత స్పీడ్ గా పరిగెత్తుతూ మనకున్నటువంటి గోల్స్ ని అప్పుడప్పుడు మర్చిపోతుంటాం సార్. అట్లాంటి టైంలో సెల్ ఫోన్ కి ఏ విధంగా రీఛార్జ్ పెట్టుకుంటే అది మళ్ళీ పనిచేస్తుందో, అదే విధంగా మనకు కూడా మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ అయ్యని వాటి యొక్క ఇంపార్టెన్స్ చాలా చక్కగా చెప్పారు సార్. ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. తర్వాత మీ మేడం కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పండి సార్. ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్న గోల్స్ త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మేడం మీరు కూడా మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. మేడం గారు పొదిలి మేడం గారు అసలు గవర్నమెంట్ డాక్టర్ గారిని కూడా ఈ సిస్టమ్ లోకి జాయిన్ చేసిన గొప్ప లీడర్ సార్. పొదిలిలో విన్నాను సార్. నేను జూమ్ మీటింగ్ లో విన్నాను సార్. చాలా సార్లు విన్నాను సార్ మేడం గురించి. మేడం గారు మంచి టాలెంటెడ్. నేను ఒక గోల్డ్ మెడల్ తీసుకుంటే మేడం గారు 2 గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్ మేడం. అంత మంచి గొప్ప వ్యక్తులు కూడా మన సిస్టమ్ లో ఉన్నందుకు. థ్యాంక్ యూ సార్. కోటి సార్ నిన్న మీటింగ్ లో మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది సార్. అక్కడ కూర్చొని ఉన్నాను సార్. నేను నిలబడ్డట్టు ఫీల్ అయ్యాను సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. మన సెషన్ ముందుకు తీసుకెళ్దాం. మన రవి లాంటి గ్రేట్ లీడర్ ని నిలబెట్టినటువంటి మన శ్రీదేవి మేడం. మాటలు తక్కువ, పని ఎక్కువ. అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. శ్రీదేవి మేడం గారు అన్మ్యూట్.
మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ అక్క శ్రీదేవి అక్క. నన్ను సార్ అనొద్దు గుడ్ అక్క. మార్నింగ్ నాకు కోటి అక్క సార్. అంటే అక్క సార్, అక్క మేడం మీరు. ఒక సొంత తమ్ముడు కన్నా ఎక్కువ సార్ మీరు నాకు ఈ ప్లాట్ఫామ్ అవును ఇచ్చిన మేడం, తమ్ముళ్ళలో. చాలు మేము ఫస్ట్ నుంచి నాకు ప్రసాద్ నాకు సారు ఒక అక్క, మీరు. ఈ సిస్టమ్ ఇచ్చిన అక్క మేడం, అక్క సార్ మేడం మీరు అసలుకి ఎంత అండి మీరు. ఆ సార్ అంటే నాకు ఎక్కడో ఫీల్ అయి ఉంటుంది. అక్క తమ్ముడు అంటే చాలా ఆనందంగా ఉంటారు మేడం. కానీ ఈ సిస్టమ్ లో ఉండాలి కాబట్టి మనం సారు మేడం అనుకుంటున్నాం. కానీ బయటికి అనుకోవడమే, మేమైతే సొంత అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటాము అంతకన్నా ఎక్కువ. సార్ రోజుకి రవి ఒక్కసారి సార్ ఫోన్ వినిపిస్తుందా? చేయకుండా ఉండం సార్. మేడం చెప్పండి మేడం. మేడం కంటిన్యూ హలో చేయండి మేడం, కంటిన్యూ చేయండి. సార్ చెప్పండి మేడం. రవిప్రసాద్ సారు మాట అంటే మాటే సార్. ఏదైనా కానీ మైసూర్లో చెప్పారు సార్, నేను బ్రాంజ్ అయిన తర్వాతే వస్తాను మేడం మళ్ళీ మైసూర్కి అన్నారు. మళ్ళీ రెండుసారి మైసూర్ అవకాశం వచ్చిన మేడంను పంపించి నేను నెక్స్ట్ టైం వస్తాను అక్క, ఇప్పుడు కాదు తర్వాత వస్తాను, నేను బ్రాంజ్ అయ్యాకే వస్తాను అన్నారు. అప్పుడు అర్థమైంది సార్ ఏదంటే అదేను. వినిపిస్తుందా మేడం సార్? సూపర్ సూపర్ మేడం, మీలో కష్టపడాలి. సార్ మేడం సైజల్ సార్ సార్ మీటింగ్ లో చెప్పినట్టు నాకు అన్ని డైమండ్స్ తగిలాయి సార్. ప్రసన్న మేడము, రవి సారు, ధర్మజ మేడము నాకు వచ్చిన అన్ని డైమండ్స్ సార్. సునీత మేడము అట్లా. సూపర్ సూపర్ మేడం, నాకు పోతున్నారు. భగవంతుడు మీకు మంచి టీం ఇస్తున్నాడు. అట్లాగే రవి ప్రసాద్ సార్ని కూడా ఇవ్వటం వల్ల చాలా 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 మా మీరు గ్రోత్ అవుతున్నారు మేడం. ఆయన రవి సారు, ప్రసాద్ సారు, సురేష్ సారు వీళ్ళందరి వల్ల నా సక్సెస్ కి నేనేం కారణం కాదు. థ్యాంక్ యూ మేడం. ఎంత ఉండాలనేది మిమ్మల్ని మీ నుంచి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాకు గ్రేట్ లీడర్ అని కొండే టీమ్ కి రవి ప్రసాద్ సార్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ మేడం. పెండో రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి మంగళగిరి నుంచి. పెండో రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా మంచి టెస్ట్మనీ ఇచ్చారండి పొద్దున్నే. చాలా చాలా బాగా చెప్పారు. డౌన్లోడర్ గురించి, అప్లైనర్ గురించి, ఎలా ఏంటి మీటింగ్కి వెళ్తేనే మన మైండ్ సెట్ మారిద్ది, అంతా బాగా చెప్పారు. అంటే నాకు ఇక్కడ కొద్ది సిగ్నల్స్ లేక కొన్ని మిస్టేక్ జరిగింది. అయితే చాలా బాగా చెప్పారండి. మీ గోల్ ఏదైతే ఉందో రేపు డిసెంబర్ కల్లా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. అప్లైనర్ చెప్తున్నాడు చెప్పుకోకుండా మనం ఆయన చెప్పేది చక్కగా విని ఆయన ఎందుకు చదువుతున్నాడు, మన మంచి కోసం చదువుతున్నాడు అని వినాలి. అదిగాక డౌన్లైనర్ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా అప్లైనర్ కూడా తెలుసుకోవాలి. అంతేగాని రోజు వాళ్ళే ఫోన్ చేస్తారులే మనం జూమ్లోకి వెళ్ళొచ్చు అని ఆ డిసిప్లిన్ తీసేయాలి. మైండ్ సెట్ మార్చుకోవాలి. ముందు మనమే ఇది మన బిజినెస్, మన వర్క్ అని చక్కగా చేసుకుంటా పోతేనే మనం అనుకున్న సాధించగలం అని కోరుకుంటున్నాను చెప్పారు. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. రవి సార్ రమేష్ సార్ అని మంగళగిరి ఒక అవునండి. రమేష్ సార్ అని మంగళగిరి సారు డోర్ టు డోర్ డెలివరీ జొమాటో చేస్తా ఉంటారు సార్. దాన్ని చేస్తూ పార్ట్ టైం గా చేస్తున్నారు సార్. చాలా డెడికేటెడ్ గా మంగళగిరిలో మరొక చెప్పొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. మీరు మాత్రం ఖచ్చితంగా మీ గోల్ తొందరలో రీచ్ అవుతారని అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ కోటి సార్. గుడ్ మార్నింగ్ రవిప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరే సార్ మాకు ఆదర్శము. ముందు మీ కమిట్మెంట్ కి హ్యాట్సాప్ సార్. మేము చాలా వరకు మేము అసలు నీకు ఎంత మారాలంటే మనం ఒక జర్నీ చేసి వస్తే 1 గంటకి బండి వేసుకొని నువ్వు 100 కిలోమీటర్ల పైన జర్నీ చేసి మళ్ళీ కంటిన్యూ అసలు ఆ వాతావరణంకి ఒక్కసారి మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళారు సార్. 20 ఎకరాల్లో ఫామ్ హౌస్లో అక్కడ ఆ వాతావరణంలో ఉంటామంటే అది నీకు అది అనుభవిస్తేనే తెలుసు సార్. అసలు నీ కమిట్మెంట్కి ముందర మేము అందరం కూడా చాలా మారాలి సార్. మేము ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యాం సార్. మేము దగ్గరగా పక్కన యాక్చువల్గా మిమ్మల్ని చూసే నేను కమిట్మెంట్ నేర్చుకున్నాను. మీరు ఎంత కమిట్మెంట్ చేస్తారు, మీరు ఎంత ఫోకస్ గా చేస్తున్నారు. మీరే సార్ మాకు ఆదర్శము. ఇంకా మారాలి సార్. మారాలి. మేము దగ్గర మీటింగ్ కావాలి మీటింగ్ అయినా కానీ పోలేకపోతున్నాం సార్. ఏముందిలే సార్ అన్న థాట్లో మీరు 100 కిలోమీటర్ల పై నుంచి బండి వేసుకొని వచ్చి
ఆ విధంగా మీరు ఉన్నారంటే మేము చాలా నిన్ను గురించి నేర్చుకోవాలి సార్. ఈ రోజు నుంచి నేను దానికి కట్టుబడి ఉంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ ఓకే యూ. థ్యాంక్ యూ సార్. కష్టపడితే ఎక్కడ కూడా సాధించలేదంటే ఏదో సాధమ మోహన్ రావు సార్ అని మన కిరణ్ మై మేడం డౌన్ లేను రవి సార్ టీమ్ లో ఒకే ఒక పాయింట్ చెప్పాడు. సాధన చేయమునరుడా సాధించినది ఏది లేదురా అని ఒక పాయింట్ చెప్పాడు. ఆ సాధన అనేది మీ నుంచి నేర్చుకున్నాం రవి సార్. చాలా 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 గొప్ప గొప్ప వర్డ్స్ వస్తా ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మల్లికార్జున్ సార్ సుమా ప్రసాద్ సార్ టీమ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవిప్రసాద్ సార్. మల్లికార్జున్ సార్ బాగున్నారా సార్? బాగున్నారా? థ్యాంక్ యూ సార్. మీ వర్డ్స్ మొత్తం విన్నాక మాకు అసలు నిద్ర ఎందుకు పోతున్నామో మేము నిద్ర అనిపిస్తుంది మేము సార్. మీరు అక్కడ ఫామ్ హౌస్ అక్కడ ఊరికి దూరంగా ఒక ఇల్లు కట్టుకొని ఆ ఫామ్ హౌస్ లో ఆ కష్టం ఆ పొలంలో ఆ పని చేయటం ఇవన్నీ నేను వచ్చి చూశాను సార్. నిన్ను మీరు అంత కష్టం చేయకుండా నేను చేయటం పెద్ద పని కాదు అని చెప్పి మిమ్మల్ని చూసి నేను ముందుకు నడుస్తున్నాను సార్. అదేం లేదు సార్, మనం కష్టమే పాయింట్ ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా మన అప్లైన్ నమ్ముకొని ముందుకు నడవాలి, మన డౌన్ లైన్ ముందుకు తీసుకురావాలి అని పాయింట్ బాగా నచ్చింది సార్. నేను అలాగే రీచ్ అవుతున్నాను అనుకుంటున్నాను. అలాగే చెయ్యాలి కూడా. వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం పెద్ద పని కాదు అని నిన్ను చూసి నేను నేర్చుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ. 20 గేదెలు పెట్టుకొని మీరిద్దరు పడుతున్న కష్టంలో నేను పెద్ద కష్టమేం పట్టడం లేదు. 10 ఎకరాలు పొగా చేసి అంతా చేసి అంత కూలీలు చేసేది అది పెద్ద కష్టం కాదు. నేను మిమ్మల్ని చూసి ఇంకా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ మీరు తొందరగా రీచ్ అవుతారని కూడా కోరుకుంటున్నాను సార్. రవి సార్ గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. చుట్టూ 40 ఎకరాలు ఉంటది, ఒక అరణ్యంలో ఉంటది, ఒక 2 అంతస్తుల బిల్డింగ్, ఫామ్ హౌస్. అయితే ఎంత పెద్ద ఫామ్ వచ్చినా గానీ సార్ మల్లికార్జున్ సార్ థ్యాంక్ యూ సార్. రవి సార్ గురించి ఒక పాయింట్ చెప్పాలి. చుట్టూ 40 ఎకరాల పొలం ఉంటది, 2 అంతస్తులు ఒక ఫామ్ హౌస్ ఉంటది, గేదెలు ఒక 20 ఉంటాయి. ఎంత పెద్ద ఫామ్ వచ్చినా గానీ చేత్తో పట్టుకొని అమ్మా నేను నిన్ను కొట్టకూడదు, నువ్వు వెళ్ళిపో అమ్మా, మా ఇక్కడికి రామాకమ్మని పాముని పట్టుకొని ఎంత పెద్ద పాము అయినా సరే చూడండి ఒకసారి ఆలోచించాడు. చుట్టూ చెట్లు పుట్లు అసలు చాలా రవి సార్ ఇంకా నచ్చింది ఏంటంటే నేనన్నట్టు నేచురల్ ఇంకా ప్రకృతిలో ఇంకా మనకి ఆరోగ్యం ఉందని సార్ ఇంకా బాగా నేర్చుకున్నాను సార్. నేను ఒక రోజు మైసూరు పోయినప్పుడు నాకు అది అంత కొంతమంది వేడి తగ్గిందని చెప్పి నేను కూడా దాన్ని వేడి చేసి బాగా జ్వరం వచ్చిందని చెప్పి ఆగుతున్నా జ్వరం తగ్గిపోయింది సార్ నాకు. అంతే సార్. ప్రకృతిలో ప్రతిదీ దొరుకుతుంది, చాలా మందికి అర్థం కాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్ అండ్ రవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసన్న మేడం, మాధవి మేడం టీం. ప్రసన్న అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను జాయిన్ అయ్యి కూడా ఒక 1 మంత్ అయింది. కాకపోతే మీ టెస్టిమోనీ విని అప్లైనర్ చెప్పింది శిరస వహిస్తూ మన డౌన్ లైన్ వాళ్ళతో కూడా అలానే ఉండాలనే పాయింట్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నేను అలాగే నా టీం ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మేడం, మీరు ఆ సిస్టమ్ ఫాలో అయితే ఖచ్చితంగా విజయం తొందరగా వస్తుంది మేడం. మీకు రావాలని కూడా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు జాయిన్ అయ్యి 1 మంత్ అయినా కానీ 1 మంత్ అయినట్టు కూడా లేదు మేడం. జాయిన్ అయ్యి 1 మంత్ అయినా కానీ 1 మంత్ అయినట్లేదు మేడం. మీ దగ్గర మంచి వాయిస్ ఉంది మేడం. ఈ వాయిస్ ని ఖచ్చితంగా కనుక ఈ స్టేజ్ లో పెడితే మంచి టీం వస్తుంది మేడం. రవిప్రసాద్ సార్ కూడా నేను బ్రాంజ్ అయితేనే నేను మైసూర్ వస్తాను అన్నట్టు నాకు తెలుసు మేడం. వాళ్ళ మేడం గారిని పంపించాడు, నేనే లైట్ చేశాను, నాకు తెలిసి దగ్గర నుంచి చూస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ మంచి వాయిస్ ఉంది ప్రసన్న మేడం. ఖచ్చితంగా గెలుస్తారు మీరు, నిలబడండి. ఓకే థ్యాంక్ యూ మేడం. సాయి సార్ హరి సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి. సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన టెస్టిమోనీలో నాకు నచ్చిన పాయింట్ ఏమిటంటే మీటింగ్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి, అప్పుడంతా కంపల్సరీగా కాంటాక్ట్ లో ఉండాలి అనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. ఇవే మీరు చెప్పిన అన్ని పాయింట్లు బాగున్నాయి సార్. ఇవి మెయిన్ ఈ 2 బాగా ఉన్నాయి సార్ నాకు.
అవి కూడా బాగానే ఓకే ఉన్నాయి. సార్. అదే సక్సెస్ ఇవి కరెక్ట్‌గా ఈ సిస్టమ్ సక్సెస్ కరెక్ట్‌గా ఇదే సార్. మీటింగ్ హాజరు ఇవి కావటం, మన అప్లైయన్స్‌ని చూసి నేర్చుకొని పోవటం సార్. ఇవి నేనే మిస్ అవుతున్నాను సార్. అందుకే నేను మార్చుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సక్సెస్ మీకు వస్తది సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవి సార్ సాయి సార్ అని ఈత ముక్కల ఒంగోలు పక్కన. ఓకే సార్. సార్ రవి సార్ చెప్పండి సార్. అనేది హలో. వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అయితే ఓకే సార్. సార్ నిలబట్టడం వల్ల వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. నిలబట్టడం వల్ల గవర్నమెంట్ టీచర్ శివ సార్ కూడా సాయి సార్ కింద సార్. మంచి లీడర్ సార్. ఓకే. గ్రేట్ గా వర్క్ చేస్తున్నాడు ఈత ముక్కల. ఓకే. ఒక రైతు తెలుసుకుంటే పొలాన్ని పండిస్తారు సార్. ఒక రైతు పొలాన్నే బాగు చేస్తారు సార్. మనుషులు జీవితాంతం. ఎస్ సార్. ఒక సాయి సార్ పడితే గవర్నమెంట్ ఇచ్చిన మన శివ సార్. అవును సార్. అది అలాంటి గ్రేట్ లీడర్ సార్. థ్యాంక్ యూ సాయి సార్. మీ త్వరగానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. దుర్గా మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దుర్గా మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్. రవి ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు మీరు చెప్పిన పాయింట్లు అన్ని కనెక్ట్ అయినాయి సార్. కాకపోతే నాకు దాంట్లో 2 పట్టుకున్నాను సార్. 2 పాయింట్లు నాకు అప్లైర్ మాట వినాలి. అప్లైర్ మాట వింటా మనం కింద లైఫ్ లైన్లకి నేర్పించుకుంటా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే మాట నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ మేడం. అట్లనే మీ గోలు డిసెంబర్ కల్లా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మీ గోల్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. దుర్గా మేడం గ్రేట్ లీడర్ సార్. నేను మంచి నుంచి మాట్లాడిన ఆంజనేయ సార్ సిస్టర్ సార్. సూపర్ గా చేస్తున్నారు. సిల్వర్ థ్యాంక్ యూ మేడం. మీ సక్సెస్ ఖచ్చితంగా ముందుకు రావాలి. థ్యాంక్ యూ సార్. ఇంకొక 2-3 మెంబర్స్ ఉన్నారు. ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చా సార్? తీసుకోండి సార్. ఏం కాదు. సూపర్. సుజాత మేడం, మల్లికార్జున సత్యం. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే బట్ వన్ లాస్ట్. సురేష్ సార్ బాతిని అన్మ్యూట్ చేసుకోండి సార్. సురేష్ సార్ 0307. ఓకే. అర్జున్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. న్యూజిలాండ్ లా అర్జున్ రెడ్డి సార్. ఓకే పమిడి వెంకటేశ్వర సార్ అన్మ్యూట్ ఇచ్చాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ మేడం గారు. వెంకటేశ్వరమ్మ మేడం గారా? థ్యాంక్ యూ. వెంకటేశ్వరమ్మ. రవి సార్ చాలా బాగా చెప్పారు. అదే ముందే చెప్పున్నారు వేరే లీడర్ ని పట్టుకొని ఫాలో అవుతే అప్లైయర్ ని బాగుంటుందని చెప్పని. లైఫ్ లైన్ అని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది నాకు. మీరు చెప్పినవన్నీ బాగా కనెక్ట్ అయినాయి. డైరీ ఫామ్ పెట్టుకొని మీరు ఇట్లాగా వర్క్ చేస్తున్నారంటే మేము చేసే చాలా చిన్న వర్క్ మీ లెక్కలో చూసుకుంటే. మేము చాలా కష్టపడాలి, చాలా మార్చుకోవాలి. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మేడం మీరు కూడా మీ గోల్ త్వరగా రీచ్ అవుతారని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. నేను గురువు గారికి సన్మానం చేశాము. మోహన్ రావు సార్ జాండ్రపేట అన్మ్యూట్ చేసుకోండి గురూజీ. మీకు శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలుపుతున్నాను. అన్మ్యూట్ చేసుకోండి. మోహన్ రావు సార్ జాండ్రపేట. చేస్తాను. గుడ్ మార్నింగ్ మోహన్ రావు సార్. మాట్లాడండి సార్. మీరు మ్యూట్కి వెళ్ళారు. ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గురూజీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. హలో. ఓకే థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఓకే వచ్చారు. అందరికి శుభోదయం.
మరి కోటి సార్ చెప్పినటువంటిది మరి ఒక పక్క డైరీని, ఒక పక్క అన్ని పనులు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సక్సెస్ కి దగ్గరగా ఉన్నాడు. మనం ఒకటే కోరుకోవాలి, పని కోసం పని చేస్తే ఫలితం దానంతరదే వస్తుంది అనేటువంటి నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. అలాగే సాధన చేయుమురా నరుడా, సాధ్యం కానిది లేదురా. సాధన చేయాలి మనం, పట్టుదల, దీక్ష, కృషి, అటువంటి వాటిలన్నింటినీ కూడా పాజిటివ్ థింకింగ్ తో ఆలోచన చేసినట్లయితే 10 మంది చేరపోయినా మనం ఏం ఫీల్ అవ్వకూడదు. 11వ వ్యక్తి అయినా దొరుకుతాడు మనకి. దీంట్లో మన వెస్టేజ్ ఫ్యామిలీలో చేరేటువంటి వాళ్ళందరూ కూడా ధన్యజీవులు. మరి పూర్వజన్మ సుకృతి ఫలితంగా వాళ్ళందరూ కూడా చేరారనేటువంటి భావించేటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి. అంతేకాకుండా మరి ఫామ్ హౌస్ చుట్టూ కూడా పాములు కానీ ఏం వచ్చినట్లయితే వాటిని చంపకుండా పక్కన పడేస్తున్నాడు. అంటే ధర్మాన్ని పాటిస్తున్నాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని కానీ పాటించినట్లయితే ఆ ధర్మం అనేటువంటిది మన రక్షిస్తుంది అనేటువంటి భావన మరి ఇప్పుడు టెస్టిమోనీ చెప్పినటువంటి వారితో కనపడదు. అటువంటి మంచి మనిషి, మనకు కావాల్సిన మనిషి, మన అందరి మనిషి, మనలో మనిషి, అందరు నేను బాగుండాలి, అందరి బాగుండాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశం పోయినా కానీ సక్సెస్ అవుతారు అనేటువంటి దానికి ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం నాకు అన్ని విధాల అన్ని రకాలుగా నచ్చిందని చెబుతూ మనదొకటే స్లోగన్, నా జీవితంలో ఒకటే స్లోగన్ ఏమిటి అన్నట్లయితే, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని అనుకున్నాం, కానీ ఇక్కడ మరి వెస్టేజ్ లో ఒక ఐడి జీవితాన్ని మార్చేస్తుంది. అది నా యొక్క స్లోగన్. ఒక ఐడి ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్ గా చేరటం అనేటువంటిది మన జీవితాన్ని మార్చేస్తుంది అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని నేను. అటువంటి ఆలోచనతో మనం అందరం ప్రయాణం చేయాలి, అందరూ సక్సెస్ కావాలి అనేటువంటి దృక్పథం ఎవరికైతే ఉంటుందో అది అంతా కూడా సమిష్టి కృషి, మన ఒక్కరి కృషి కాదు, సమిష్టి. పైన మన మీద అప్లైనర్ ఉన్నటువంటి వాళ్ళు, మనకేమో డౌన్ లైన్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సమిష్టిగా కూర్చొని సాయంత్రం వీలైతే మాట్లాడుకొని ఇవాళ ఏం చేశాం, ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఇంకెంతమంది కలవాలి, ఈ 14వ తారీఖు లోపల ఎంతమందిని సిఎన్సిలో మనం వాళ్ళని చేర్చుకోవాలి, ఎక్కడ ప్రోడక్ట్ కొనిపించాలి అనేటువంటి మనం కూడా ఏంది చిన్నపిల్లలాగా కలిసిపోవాలి. పెద్దవాళ్ళలాగా, చిన్నవాళ్ళలాగా అందరూ కలిసిపోయినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గోల్ చేరతామని. అదేవిధంగా ఇప్పుడు ఈ సక్సెస్ ప్రయాణం అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా మరి ఓటమి అనేటువంటి గెలుపు స్వభావం అన్నారు. ఓటమి అనేటువంటిది వెస్టేజ్లో ఉండదు. మనం ఆలోచన విధానం, దృక్పథం అనేటువంటిది మార్చుకోవాలి. ఆలోచన దృక్పథం అనేటువంటి ఎవరైతే మార్చుకొని ముందుకు ప్రయాణం సాగుతారో దానికి సక్సెస్ అనేటువంటి బాట అనేటువంటి పూల బాట, మొట్టమొదటి చేరినటువంటి వాళ్ళకి అందరూ కూడా ముళ్ళ బాట ఉంటుంది. మనం పోయే కొద్దికి అది పూల బాటగా మారుతుంది. అదే మనకేం చెప్పారు ధర్మంలో, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ముందు తల్లిని, తర్వాత తండ్రిని, తర్వాత విద్య నేర్పినటువంటి గురువుని గౌరవించమన్నారు. ఇప్పుడు 4వ స్లోగన్ ఏంటంటే వెస్టేజ్ దేవో భవ. వెస్టేజ్ అనేటువంటి దేవుడితో సమానం. ఆయన ఉదయాన్నే లేచి నమస్కరించుకొని మనం ప్రయాణం చేసినట్లయితే మన జీవితం అనేటువంటి సక్సెస్ గా మారుతుంది అనేటువంటిది నమ్ముతూ, దీంట్లో ఈ మన జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉధృతంగా ప్రయాణం చేసి అందరూ సక్సెస్ బాట పడతారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. రవి సార్, మోహన్ రావు సార్ గారని వయసు 70 సంవత్సరాలు, 2 నెలల్లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. అయితే సార్ గురించి గురువు గారి గురించి 2 మాటలు చెప్తాను. సార్ గారు వచ్చేసరికి రిటైర్డ్ ప్రొఫెసర్. ఓకే. తర్వాత మేడం గారు వచ్చేసరికి ఆశా వర్కర్లందరికీ హెడ్. కొడుకులు ఇద్దరు కలిపి లండన్ లో సెటిల్డ్. లండన్ లో 10 ఇల్లులు ఉన్నాయి. మన దేశంలో కాదు, మన ఇంటి పక్కన కాదు, మన చుట్టుపక్కల కాదు, లండన్ లో 10 ఇల్లులు ఉన్నాయి. అట్లాగే ఒక నెల ఇన్కమ్ మోహన్ రావు గురువు గారిది 40 లక్షల నుంచి 50 లక్షలు ఉంటుంది ఒక్క నెలకి. ప్రతి నెల ఒక 500 మందికి ఉచితంగా భోజనాలు పెడతాడు ప్రతి నెల.
విన్నాను సార్, నేను ఒంగోలు మీటింగ్ వచ్చినప్పుడు విన్నాను సార్. సార్ ఈ వెస్టేజ్ లో వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా సేవాభావంతోనే అంకితం చేయాలని మన గురువు గారి యొక్క ఆదేశం అది. అట్లాగే నేను గురువు గారి నేను పాదాలు దాగ్గానే నా జన్మ ధన్యమైనట్టయింది. చాలా చాలా బాగా చెప్పారు ఫీడ్బ్యాక్ గురువుజీ. నిజంగానే ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. అట్లాగే సాధన చేయమన్న నరుడా సాధించలేనిది ఏది అని చెప్పారు. అట్లాగే మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ అన్నారు. లాస్ట్ లో వెస్టేజ్ దేవోభవ అన్నారు. చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు. ఈ జూమ్ లో ఉన్నటువంటి 267 మంది ఈ యొక్క మాటను పట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. అట్లాగే గజేంద్ర సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. లాస్ట్ వన్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గజేంద్ర సార్, చెప్పండి సార్. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఈ సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా మనకి ఏంటంటే రేపు 3, 5 తారీఖుల్లో వింజమూరు ఉదయం 10 గంటలకి, అట్లాగే సాయంత్రం సింగరాయకొండ 5వ తారీఖు మనం ఎంటర్ అయినటువంటి సురేష్ సార్ యొక్క సెషన్ వింజమూరు సాయంత్రం వచ్చేసరికి సింగరాయకొండ. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క మీటింగ్ అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను. తర్వాత 8వ తారీఖు వేటపాలెం, 9వ తారీఖు వచ్చేసరికి విజయవాడ. ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మంగళగిరి లీడర్స్ కానీ ఎవరన్నా కానీ మన సురేష్ సార్ యొక్క సెషన్ అద్భుతంగా ఉంటుంది. అట్లాగే మళ్ళీ 9వ తారీఖున మనకు కావల్లో బ్యూటీ ట్రైనింగ్ ఐశ్వర్య మేడం. అదే ట్రైనింగ్ కి మేము ఒంగోలు 200 ఖర్చు పెట్టి వెళ్ళడం జరిగింది. అట్లాగే 200 ఖర్చు పెట్టి వెళ్ళడం జరిగింది. అట్లాగే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే 30 రూపీస్తోనే మనకు అద్భుతమైన బ్యూటీ ట్రైనింగ్ వినబోతుంది. తారీఖున అది ఉదయం 10 కూడా టికెట్ 30 రూపాయలే. బ్యూటీ ట్రైనింగ్ మన హోమ్ నీడ్స్ లో కానీ హెల్త్ కేర్ లో కానీ ఇవి కూడా పీవీ లేవు. ప్రొడక్ట్లతో అద్భుతం ఐశ్వర్య సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది ఇది. ఓకే సార్. ఓకే 5వ తారీఖు సింగరాయకొండ, తారీఖు నేను చెప్తాను కొద్ది సార్, వెయిట్, మీరు మీట్లు నుండి. ఓకే. థ్యాంక్ యూ. లేటెస్ వరుసగా మనకి మీటింగ్సే మెయిన్ కాబట్టి మీటింగ్స్ సింగరాయకొండ 5వ తేదీ సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి, ఉదయాన్నే వింజమూరు 5వ తేదీ. అంటే ఇవాళ వచ్చేసి మీకు డేట్ 3, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి మనకి వింజమూరు ఉదయం పూట ఉంటుంది, మధ్యాహ్నం నుంచి సింగరాయకొండ ఉంటుంది. ద గ్రేట్ లీడర్ సురేష్ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి 8 వేటపాలెం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వేటపాలెంలో మంచి, ఇప్పుడు మోహన్ రావు సార్ మాట్లాడారు కదా, మంచి టీం ఉంది మనకి, మంచి లీడర్స్ వచ్చి ఉన్నారు. సో అక్కడ కూడా మన టీంని ప్రమోట్ చేసుకోండి. 9 గ్రేట్ లీడర్ హనుమంత్ సారు, రవీష్ సార్, మనకు విజయవాడలో మంచి టీం వచ్చింది. సో అక్కడ కూడా మనం టీంని ఫామ్ చేస్తున్నాం. 9వ తేదీ ఆదివారం వస్తుంది. మధ్యాహ్నం నుంచి విజయవాడ డిఎల్సిపిలో మనకు మీటింగ్ ఉంటుంది. 8వ తేదీ మనకు అదేవిధంగా మన మహాగురు ఎంఎస్ఆర్ గారు మార్కాపురంలో మీటింగ్ మనకి అవకాశం ఇచ్చున్నారు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా, పొదిల్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఆ మీటింగ్ని వినియోగించుకొని మన టీంని తీసుకెళ్ళి సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ బ్యూటీ ట్రైనింగ్ కూడా ఉంది. ఈ పోస్టర్స్ అన్నీ కూడా మన గ్రూప్లో వస్తాయి. లీడర్స్ గమనించండి. ఫస్ట్ ఈ బిజినెస్ మనకి అర్థమైతేనే మనం ముందుకెళ్ళగలం. మనకు అర్థం అవ్వాలంటే బయట ఎక్కడ కూడా అర్థం చెప్పడానికి కానీ లేదా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, ఓన్లీ మీటింగ్స్లోనే ఉంటారు. కాబట్టి లీడర్స్, గ్రేట్ గేట్ మెంటర్స్ కానీ ట్రైనర్స్ కానీ. సో మీటింగ్స్కి కనీసం ఎవరైతే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్క లీడరు మినిమం ఒక 30-40 ట్రైనింగ్ కనుక అటెండ్ కాగలిగితే ఈ బిజినెస్ ఫస్ట్ మనకు అర్థమవుతుంది. వన్స్ అర్థమైన తర్వాత మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఇది అందరిలాగా మనం చేసుకుంటూ వెళ్దాంలే, మామూలు సింపుల్ అంటే సింపులే, పని అర్థం కాకపోతే కష్టం. కాబట్టి ఆ పని ఏంటో తెలుసుకోవడానికే మనం ఈ మీటింగ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క లీడర్ మీటింగ్స్ వినియోగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ లీడర్స్. వన్స్ అగైన్ మళ్ళీ ఈ పోస్టర్స్ అన్ని కూడా గ్రూప్లో సెండ్ అవుతాయి.
మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఇనిషియేట్ తీసుకొని ఇప్పటి నుంచి ఆ డేట్ని లాక్ చేయండి, పలానా రోజు మన దగ్గరలో మీటింగ్ వస్తుంది అని చెప్పి మనం కనుక చెప్పగలిగితే వాళ్ళ యొక్క పనులను కూడా సరి చూసుకొని మన టయానికి మనకు మీటింగ్ అందుబాటులో ఉంటారు. మనం తెలిసి తెలియక అప్పటికప్పుడు మీటింగ్లో చెప్పడం ద్వారా చాలా మంది మీటింగ్కి రాలేకపోతున్నారు. గమనించాలి లీడర్స్ ఈ విషయాన్ని. ఇప్పటి నుంచే మీటింగ్స్ అనౌన్స్ చేసుకొని వాళ్ళ డేట్ని వాళ్ళ మైండ్లో తీసుకెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. గ్రేట్ సెషన్ ఇచ్చిన రవి సార్ స్పెషల్స్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్, ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నాం జూమ్ని. కోటి సార్ క్లోజ్ చేస్తున్నాం జూమ్ని.